ప్రజా తీర్పు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఇప్పటివరకు మనకి అసెంబ్లీ స్థానాల ఫలితాలు అయితే ఒక్కొక్కటిగా విడుదలవుతూ ఉన్నాయి. ట్రెండ్స్ ప్రకారం కూడా మనకి చూసుకున్నట్లయితే టీడీపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. సో మరి ఇప్పటివరకు మనకి లోక్సభ స్థానాల్లో కూడా మనకి ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కనిపిస్తోంది ప్రస్తుతం వరకు. కానీ ఇండి కూటమి మనకి కొంచెం దగ్గరగా అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఇంకా యాక్యురేట్ ఫలితాలని, ఖచ్చితమైన తాజా సమాచారాన్ని, ఎన్నికల ఫలితాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని డీడీ సప్తగిరి ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మనం కొంచెం బ్రేకింగ్ న్యూస్ అయితే చూసేద్దాము. ఎన్నికల ఫలితాల గురించిన ఖచ్చితమైన సమాచారాన్ని ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. 5వ రౌండ్ ముగిసేసరికి 17,266 మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు పులివెందుల వైసీపీ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో వైసీపీ నుంచి, పులివెందుల నుంచి వైసీపీ పార్టీ ఆధిక్యంలో అయితే కనిపిస్తోంది. ఇప్పుడే అందించిన తాజా వార్త ప్రకారం 5వ రౌండ్ ముగిసేసరికి 17,266 ఓట్ల మెజారిటీ అయితే కనిపిస్తుంది. మరి గుంటూరు జిల్లా నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గం మహమ్మద్ నజీర్ అహ్మద్ టీడీపీ అభ్యర్థి 10,414 ఓట్లతో ముందంజలో ఉన్నారు. గుంటూరు తూర్పు నుంచి తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం నియోజకవర్గం నుంచి కొన్నిదెల పవన్ కళ్యాణ్ జేఎస్పీ అభ్యర్థి 19,139 ఓట్లతో ముందంజలో ఉన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం నుంచి బోనెల విజయ్ చంద్ర టీడీపీ అభ్యర్థి 2,722 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి పంతం వెంకటేశ్వరరావు అలియాస్ పంతం నానాజీ జేఎస్పీ అభ్యర్థి 9,912 ఓట్లతో ముందంజలో ఉన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి కాకిత కృష్ణప్రసాద్ 7,950 ఓట్లతో ముందంజలో ఉన్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి బూర్ల రామాంజనేయులు టీడీపీ అభ్యర్థి 12,410 ఓట్లతో ముందంజలో ఉన్నారు. కర్నూలు జిల్లా కర్నూలు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ 7,697 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 5,332 ఓట్లతో ముందంజలో ఉన్నారు. చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4,264 ఓట్లతో ముందంజలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విశ్వేశ్వరాయి కళావతి 966 ఓట్లతో ముందంజలో ఉన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మరాజు 14,897 ఓట్లతో ముందంజలో ఉన్నారు. సో మరి ఇప్పటి వరకు వస్తున్న అసెంబ్లీ ఫలితాల ఖచ్చితత్వమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది డీడీ సప్తగిరి. మరి లోక్సభ స్థానాలకు సంబంధించిన ఫలితాలు, అదేవిధంగా మలివిడతలో జరిగినటువంటి పలు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కూడా మనకి డీడీ సప్తగిరి ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది. తాజా సమాచారాన్ని చూస్తూనే ఉండండి. మరి డీడీ సప్తగిరిలోని మీకు ఎగ్జాక్ట్ అసెంబ్లీ ఫలితాల సమాచారాన్ని చూస్తూ ఉండండి. సో మరి ఇప్పుడు ఇంకొంచెం మనం మరికొంత సమాచారాన్ని అయితే చూసేద్దాం. మరికొన్ని నియోజకవర్గాల ఫలితాలని చూసేద్దాము. మరి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ముందంజలో ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం నుంచి గుమ్మనూరు జయరాం పైన వైసీపీ అభ్యర్థి వై వెంకటరామారెడ్డి ముందంజలో ఉన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు ముందంజలో ఉన్నారు. అనంతపురం జిల్లా తాడిపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి జేసీ ముందంజలో ఉన్నారు. సో మరింత సమాచారాన్ని మనకు అందించడానికి గుంటూరు నుంచి రవిశంకర్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడేద్దాం. రవిశంకర్ గారు చెప్పండి, గుంటూరులో మనకి ఇప్పుడు మీరున్న నియోజకవర్గంలో కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, వివరాలు వెల్లడించండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుంటూరులో ఉదయం 8 గంటలకు అనుకున్న షెడ్యూల్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ మొదలెట్టారు.
అలాగే 8:30కు మామూలు ఈవీఎంల కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కనుక చూసుకుంటే, అంటే ప్రస్తుతం ఏదైతే గుంటూరు, బాపట్ల, పల్నాడు 3 జిల్లాలని ఉమ్మడి గుంటూరు జిల్లాగా మనం పరిగణిస్తున్నట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలు కలిపి 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే 3 లోక్సభ నియోజకవర్గాలు. ఈ అన్నింటిలో కూడా ఒక్క నర్సరావుపేటలో తప్ప దాదాపుగా తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఉందో అది ఆధిక్యంలో ముందుకు వెళ్తోందని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా ఎవరైతే ప్రముఖ వ్యక్తులు ఈ నియోజకవర్గాల్లో పోటీల్లో ఉన్నారో వాళ్ళని చూస్తే మనకి మంగళగిరి నుంచి నారా లోకేష్ కానీ, అలాగే గుంటూరు పశ్చిమ నుంచి విడదల రజనీ గాని, అలాగే మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, వీళ్ళందరూ కూడా టీడీపీ కూటమి తరఫున పోటీ చేస్తూ వాళ్ళందరూ కూడా ముందంజలో ఉన్నారు. దాదాపుగా కొన్ని చోట్ల లేటుగా జరుగుతున్న పరిస్థితి, తాడికొండ వంటి ముందే ఎక్స్పెక్ట్ చేసి తొందరగా అయిపోతాయి అనుకున్న నియోజకవర్గాల్లో కొంతమేర కౌంటింగ్ లేటుగా జరుగుతున్నా కూడా మిగిలిన వాటన్నింటిలో దాదాపు 7 రౌండ్స్ కు పైగా కంప్లీట్ అయిపోయి ఇంకా మోస్ట్లీ ఒక 1 or 2 hours లో కంప్లీట్ క్లారిటీ వచ్చే దిశగా కౌంటింగ్ ప్రక్రియ అంతా ముందుకు సాగుతోంది. శాంతి భద్రతలను కనుక మనం చూసుకుంటే 4 అంచెల భద్రత, ముఖ్యంగా ప్రతి కౌంటింగ్ సెంటర్ కి కూడా గుంటూరులో నాగార్జున విశ్వవిద్యాలయం కానీ, బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల కానీ, అలాగే పల్నాడులో నర్సరావు జేఎన్టీయు కానీ 4 అంచెల భద్రత, కేంద్ర బలగాల సహకారంతో పూర్తి స్థాయి శాంతి భద్రతల ఏర్పాట్లను పోలీసులు చేశారు. గుంటూరు ఒక్క జిల్లాలోనే చూస్తే 2000 మంది, నర్సరావుపేటలో 3000 మందిగా పైగా పోలీసులు కేవలం కౌంటింగ్ సెంటర్లకే కాకుండా జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా పల్నాడు జిల్లాని మనం ఇక్కడ ఒకసారి చూడాలి. పల్నాడు జిల్లాలో పాలువాయి గేటు వంటి ప్రాంతాల్లో ఏవైతే హింసాత్మక సంఘటన దేశం మొత్తం దృష్టిని అది ఆకర్షించుకుంటాం, అట్లాంటి చోట కూడా పోలీసులు చక్కటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇప్పటి వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతంగా కొనసాగింది. అలాగే ఈ పార్టీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో మెల్లిమెల్లిగా మనకి సాచురేషన్ పీరియడ్ 11 తర్వాత 12 తర్వాత చూస్తుంటే ఏ పార్టీకి ఆధిక్యం ఉంది అనేది ఒక క్లారిటీ వస్తున్న నేపథ్యంలో కేవలం కౌంటింగ్ సెంటర్లు ఇట్లాంటి వాటికే కాకుండా పార్టీ కార్యాలయాలు కూడా ఈ పోలీసు శాఖ ఏదైతే ఉందో ప్రత్యేక దృష్టి సారించి అక్కడ మొత్తం కూడా చక్కటి ఏర్పాట్లు చేసింది. అట్లాగే కౌంటింగ్ కేంద్రాల్లో కూడా చక్కటి ఏర్పాట్లు చేయడంతో కౌంటింగ్ ఉదయం నుంచి మొదలై ఇప్పటిదాకా కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతుందని మనం చెప్పవచ్చు. ఓకే రైట్ రవిశంకర్, థ్యాంక్ యూ ఫర్ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మరింత ఖచ్చితమైన తాజా సమాచారాన్ని మనకి డిడి సప్తగిరిలో చూస్తూనే ఉన్నాము. సో మరి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మనకి ఖచ్చితమైన యాక్యురేట్ సమాచారం, అదేవిధంగా తాజా సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్నాము. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి 175 స్థానాలకి గాను 174 ట్రెండ్ అయితే మనకి కనిపిస్తుంది. దాంట్లో టీడీపీ 125 స్థానాల్లో మనకి ఆధిక్యంలో ఉంది. వైఎస్ఆర్సీపీ 24 స్థానాల్లో ట్రెండ్లో మనకి కనిపిస్తుంది. బీజేపీ 7 స్థానాలు, జేఎస్పీ జనసేన పార్టీ 18 స్థానాల్లో మనకి కైవసం చేసుకున్నట్లుగా ట్రెండ్లో మనకి కనిపిస్తూ ఉంది. సో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఇది లేటెస్ట్ ట్రెండ్, మనకి యాక్యురేటెడ్ అప్డేట్గా మనకి తెలుస్తుంది. అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించిన సమాచారం ప్రకారం, అదేవిధంగా మనకి అనంతపురం జిల్లా నుంచి కూడా మనకు ఇప్పుడు ఒక సమాచారం అయితే అందుతుంది. అనంతపురం జిల్లాల వారీగా చూసినట్లయితే అనంతపురం జిల్లా నుంచి టీడీపీ 11 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 3 స్థానాల్లో మనకి ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాల వారీగా కూడా మరింత తాజా సమాచారాన్ని మనకి దూరదర్శన్ సప్తగిరి మీకు అందిస్తోంది. సో చిత్తూరు జిల్లాకి సంబంధించి మనకి మొత్తం 14 స్థానాలకు గాను టీడీపీ 12 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 1 స్థానంలోనూ, జనసేన పార్టీ 1 స్థానంలోనూ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మనకి జిల్లాల వారీగా సమాచారాన్ని డిడి సప్తగిరిలో చూసేద్దాం. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మనకి 19 స్థానాలకు గాను టీడీపీ 13 స్థానాలు, బీజేపీ 1 స్థానం, జనసేన పార్టీ 5 స్థానాల్లో ఉన్నాయి. మరి వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఖాతా అయితే ఇంకా తెరవనట్టుగా కనిపిస్తుంది. గుంటూరు జిల్లాకు సంబంధించి 17 స్థానాలకు గాను టీడీపీ 14 స్థానాల్లో, వైఎస్ఆర్సీపీ 2 స్థానాలు, బీజేపీ ఖాతా తెరవలేదు. జనసేన పార్టీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. కడప జిల్లాకు సంబంధించి మొత్తం 10 స్థానాలకు గాను టీడీపీ 4 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 4 స్థానాలు, బీజేపీ 1 స్థానం, జనసేన పార్టీ 1 స్థానంలో ఆధిక్యంలో కనిపిస్తుంది. కృష్ణా జిల్లాకు సంబంధించి మొత్తం 16 స్థానాలకు గాను టీడీపీ 12 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 1 స్థానం, బీజేపీ 2 స్థానాలు, జనసేన పార్టీ 1 స్థానంలో కనిపిస్తోంది.
కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తం 14 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 1 స్థానం, టీడీపీ 12 స్థానాలు, బీజేపీ 1 స్థానం, జనసేన పార్టీ ఖాతా తెరవనట్లుగా కనిపిస్తుంది కర్నూలు జిల్లా సమాచారం. నెల్లూరు జిల్లాకు సంబంధించిన సమాచారం ప్రకారం 10 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 3 స్థానాలు, టీడీపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు సంబంధించిన సమాచారం ప్రకారం 12 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 3 స్థానాలు, టీడీపీ 9 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన 10 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 1 స్థానం, టీడీపీ 8 స్థానాలు, బీజేపీ 1 స్థానంలో ఆధిక్యంలో కనిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన 15 స్థానాలలో వైఎస్ఆర్సీపీ 2 స్థానాలు, టీడీపీ 8 స్థానాలు, బీజేపీ 1 స్థానం, జనసేన పార్టీ 4 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తున్నాయి. విజయనగరం జిల్లాకు చెందినటువంటి 9 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 1 స్థానం, టీడీపీ 7 స్థానాలు, జనసేన పార్టీ 1 స్థానంలో ఆధిక్యత ప్రదర్శిస్తున్నాయి. మొత్తంగా ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ 127 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 21 స్థానాలు, బీజేపీ 7 స్థానాలు, జేఎస్పీ 20 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రజా తీర్పు 2024 కార్యక్రమంలో ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఇప్పుడు మనతో ఉన్నారు దూరదర్శన్ సప్తగిరి ప్రాంతీయ విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు గారు. అదేవిధంగా మనకి గోల లక్ష్మీనారాయణ గారు ప్రముఖ విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు ఈ చర్చా కార్యక్రమంలో. సో ఒకసారి ఇద్దరికి వెల్కమ్ చెప్పేస్తూ చెప్పండి కొండలరావు గారు. సో ఇప్పుడు వరకు మనం చూస్తున్న ఫలితాల ప్రకారం మీరు గమనించి ఉంటారు, అబ్జర్వ్ చేసి ఉంటారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే జనసేన 21 స్థానాలకు పోటీ చేస్తే 20 స్థానాల్లో ఆధిక్యతలో కనిపిస్తోంది. ఒక్కసారి ఈ ఫలితాల గురించి విశ్లేషించండి. మనం ఉదయం నుంచి ఫలితాలని గమనిస్తూ ఉన్నాం. ఒకటిగా ప్రారంభమైన ఈ అంకెల మోత సింగిల్ డిజిట్ నుంచి డబల్ డిజిట్లకి, 2 డిజిట్ల నుంచి 3 డిజిట్లకి ఎగబాకిన వార్తలు మనం చూస్తున్నాం, వింటున్నాం. నేను విశ్లేషణ చేసేటప్పుడు ఉదయం ప్రారంభంలోనే ఒక మాట చెప్పకనే చెప్పాను. ఈసారి ఎన్నిక నిశ్శబ్ద పోలింగ్ ద్వారా జరిగిందని. ఒకటి, నిశ్శబ్ద విప్లవంలాగా ఓటర్లు అనూహ్యంగా, ఎంతో ఆతృతగా, విస్తృతంగా, వేగంగా ముందుకొచ్చారు. జిల్లాల స్థాయి నుంచి, గ్రామాల స్థాయి నుంచి, మారుమూల గిరిజన కుగ్రామాల నుంచి, మత్స్యకార గ్రామాల నుంచి, ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళిన తెలుగు ప్రజలు వెనక్కొచ్చి వారు ఓటు హక్కుని 90% దాటి, అంటే వెళ్ళిన వాళ్ళ శాతం చెప్తున్నాను, దాటి వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకున్న సంఘటనల్ని మనం చూసాం. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. ఒకానొకప్పుడు అనుకునేవారు ఎలైట్ సర్కిల్ అంటే పట్టణాల్లోనూ అర్బన్ ప్రాంతాల్లోనూ చదువుకునే ఉంటారు, వారికి విషయాల పట్ల అవగాహన ఉంటుంది, వారు ఆలోచించి బేరీజు వేసుకొని ఓటు వేస్తారు, ముందుకొస్తారు అని. కానీ దానికి భిన్నంగా ఈసారి గ్రామీణ ఓటింగు, గిరిజన ప్రాంత ఓటింగు అనూహ్యంగా పెరిగింది. సమాచార ప్రసార సాధనాలు చేస్తున్న విస్తృత ప్రచారాన్ని, వాటి వెనుక ఉన్న ప్రయోజనాల్ని రెండిటినీ కూడా బేరీజు వేసుకొని, అంచనా వేసుకొని ప్రజలు ఈసారి తీర్పు ఇచ్చారేమో అని అనుకునేటట్టుగా ఈ ఫలితాలు మనకి వెలువరించడం ద్వారా, ఫలితాల ప్రకటన ద్వారా మనకు తెలుస్తుంది. ప్రజాపక్షంలో మనం చూస్తున్న గణాంకాల వివరాలు ఆ విషయాల్ని చెబుతున్నాయి, సుస్పష్టం చేస్తున్నాయి. మరో ప్రత్యేకమైన అంశం ఏంటంటే
ఇక్కడ కూడా విస్తృతమైన ఓటింగ్ విధానం కోసం ఎక్కువ శాతం ఓటింగ్ని పెంచేందుకు ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు, నిర్ణయాలు అవి చాలా విజయవంతమయ్యాయి దేశ స్థాయిలో. మరీ ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయాలు చాలా చాలా బాగా పనిచేశాయి అని చెప్పడానికి 81% దాటటమే పోలింగ్ శాతం ఒక విజయానికి ఒక చిహ్నంగా చెప్పొచ్చు. దానికి సంబంధించి ఎన్నికల సంఘం వారు ఇలా పత్రికల్లో కానీ సమాచార ప్రసార సాధనాల్లో కానీ ఎప్పటికప్పుడు ఓటింగ్ యొక్క గొప్పతనాన్ని, ఓటింగ్ యొక్క అవసరాన్ని, ప్రజల పార్టిసిపేషన్కి సంబంధించిన అవసరాన్ని కూడా ఎప్పటికప్పుడు చాలా సుస్పష్టంగా చెబుతూ వచ్చారు. అది జనాల్లోకి ఈ ప్రయోగం, ఈ ప్రచార సరళి చాలా చక్కగా చేరింది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎగ్జాక్ట్లీ సార్. గోల్డెన్ నారాయణరావు గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. సార్తో ఒకసారి మాట్లాడదాము. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు ప్రజా తీర్పు 2024. సార్ మీరు చెప్పండి, ఇప్పటి వరకు చూసిన ఫలితాల ప్రకారం, కొండలరావు గారు చెప్పిన విశ్లేషణ ప్రకారం మనకి ఎంతవరకు అంటే అధికార పార్టీ ముఖ్యంగా ఉద్యోగులని చాలా నిర్లక్ష్యం చేసిందని అందరి భావన. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. మరి వారి పట్ల వహించిన నిర్లక్ష్యం ఎంతవరకు ఈ ఆధిక్యతకి, కూటమికి ఆధిక్యతకి దారితీసిందని మీరు భావిస్తారు? నిర్లక్ష్యమే కాకుండా అణిచివేత కూడా జరిగింది అని చెప్పి నేను వ్యక్తిగతంగా ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల తరఫున భావిస్తున్నాను. ఈ ప్రభుత్వ ఉద్యోగులు మొట్టమొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన జీతాలు కానీ, తమకు ఇవ్వాల్సిన ఆ జీతాల పెరుగుదల కానీ, ఇతరత్ర ఎలవెన్సులు కానీ ఇవన్నీ ఇవ్వకపోవటం, అది సమయానికి ఇవ్వకపోవటం అనేది చాలా ముఖ్యమైన అంశంగా భావించారు. అలాగే ఈ పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్తాము, దానికి మీరు వాగ్దానం చేశారు కదా అని చెప్పి చెప్పటం, అడగటం, అడిగిన దాన్ని వాళ్ళు సాధించుకోలేకపోవటం అనేది కూడా ఒక ముఖ్యమైన అంశంగా ప్రభుత్వ ఉద్యోగులు భావించారు. ఇదే ప్రధానమైన కారణం ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న అసంతృప్తి. ఆ అసంతృప్తి అనేది ఇప్పుడు చాలా బాహాటంగా బయటికి రావటం జరిగింది. అప్పటికీ కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఆ తర్వాత ఈ ఎన్నికల విధుల్లో ఉన్న ఇతరులు కానీ, వాళ్ళు వేసిన ఓట్లు, ఆ వేసిన విధానంలో కొంత సంక్లిష్టత ఉండటం మూలంగా ఆ ఓటింగు చెల్లకుండా చేయటానికి కూడా చేసిన ప్రయత్నాలు సాగలేదని చెప్పి నేను భావిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ సార్. కొండలరావు గారు, మరి మనకి నారాయణరావు గారు చెప్పినట్టు చాలా ప్రయత్నాలు అయితే జరిగాయి ఈ బ్యాలెట్ ఓట్లు చెల్లకుండా చేయడానికి కానివ్వండి, వివిధ రకాల ప్రయత్నాలు హైకోర్టు ముందు కానీ, సుప్రీంకోర్టు ముందు కానీ అధికార పార్టీ బోర్లా పడిన సందర్భాలు మనం చూసాము. ఒకసారి దీని గురించి మీరు ఎలా విశ్లేషిస్తారు? ఎన్నికలు అనేవి ఇది ఒక ప్రక్రియ, ఎన్నికల నిర్వహణ అనేది కూడా ఒక ప్రక్రియ. ఈసారి ఎన్నికలు అయితే మాత్రం కత్తి మీద సాములాగానే ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ప్రతిపక్షాలు ఒకటి చెప్తాయి, అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు మరొకటి చెప్తారు. అయితే ఈ రెండింటిని సరిచూసుకొని ఎక్కడ తప్పు జరగకుండా, ఎక్కడ లోపాలు తలెత్తకుండా ఎన్నికలు నిర్వహించడం అనేది ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక కత్తి మీద సామే అయ్యింది. అయితే ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలకి వెళ్ళి తగు నిర్ణయాలు తీసుకొని, సుమారు నిన్న మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ప్రధాన అధికారి మాట్లాడుతూ, ఆయన తను సందర్శించిన 10 జిల్లాల్లో ప్రత్యక్షంగా చూసి, ఆయా ప్రాంతాల్లో ఉండే ఏదైనా చిన్న చిన్న లోపాలుంటే ప్రత్యక్షంగా వెళ్ళి చూసి సరిదిద్ది అక్కడ నిర్ణయాలు తీసుకోవటం. అదేవిధంగా అధిక సంఖ్యలో 20కి పైగా బలగాలు రాగా కంపెనీలు, మిలిటరీ దళాలు కానీ, ఫోర్సెస్, సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ వీళ్ళు రావటం జరిగింది. ఆ సంఖ్యని డబుల్ చేసి ఈసారి ఎక్కడికక్కడ మోహరించడం కూడా ఈసారి మనం చూసాం. ఆ విధంగా వైలెన్స్ని జరగకుండా నిరోధిస్తూ కౌంటింగ్ ప్రక్రియ కూడా సరిగ్గా జరిగే విధంగా అన్ని రకాలైన చర్యలు తీసుకోవటం కారణంగా ఈ ప్రక్రియలు, అటు పోలింగ్ ప్రక్రియ కానీ, ఇటు ఇప్పుడు జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియ కూడా సమర్థంగా
జరుగుతుంది అని చెప్పడానికి ఇవి ఉదాహరణలు. సో ఇప్పటి వరకు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు మనం ఒక స్ట్రైక్ రేట్ విధంగా చూసుకున్నట్లయితే, అంటే గెలిచిన శాతాన్ని మనం చూసుకున్నట్లయితే మనకి కంటెస్ట్ చేసిన స్థానాలు టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేస్తే 129%, అంటే 129 స్థానాల్లో గెలుపొంది 89% స్ట్రైక్ రేట్తో దూసుకువెళ్తోంది. అదేవిధంగా జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తే 20 స్థానాలకు దగ్గరగా ఉండి 95% స్ట్రైక్ రేట్తో దూసుకువెళ్తోంది. వైఎస్ఆర్సీపీ 175 స్థానాలకు గాను 175 స్థానాలు పోటీ చేసి ప్రస్తుతం 19 స్థానాలకి దగ్గరగా ఉండి 10% స్ట్రైక్ రేట్తో ఉంది. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తే 7 స్థానాల గెలుపుకు దగ్గరగా ఉండి 70% స్ట్రైక్ రేట్తో ఉంది. ఈ మొత్తం స్టాట్స్ మనం చూసుకున్నట్లయితే, ఈ స్ట్రైక్ రేట్ విధానంలో ఉన్నటువంటి ఈ స్టాట్స్ మనం చూసుకున్నట్లయితే, నారాయణరావు గారు మీరు చెప్పండి, అన్నిటికన్నా ముఖ్యంగా జనసేన పార్టీ మనకి 21 స్థానాలకు గాను 20 స్థానాలతో 95% స్ట్రైక్ రేట్తో కనిపిస్తోంది. ఒకసారి దీని మీద మీ అభిప్రాయం. ఈ రోజు వరకు కూడా చాలామంది ఎగ్జిట్ పోల్స్ అనే కొన్ని ప్రక్రియల్ని చాలా విస్తృతంగా ప్రచారం చేయటం జరిగింది అన్ని ఛానల్స్లోనూ. వాస్తవానికి ఈ ఎగ్జిట్ పోల్స్ని మేము ఏ రకంగా భావిస్తామంటే, ఉగాది రోజున జరిగే పంచాంగ శ్రవణాల్లాగా భావిస్తాం. ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ సంస్థల వాళ్ళు కానీ ఇది చేస్తే వాళ్ళే గెలుస్తారన్నట్టుగా అక్కడ చెప్పినట్టుగా ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ రకంగానే జరిగినాయి, ఆ రకంగానే ప్రచారం అయినాయి అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అలాగే ఈ స్ట్రైక్ రేట్ కూడా, ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 10 స్థానాల్లో ఎవరైనా పోటీ చేసినప్పుడు 10 స్థానాల్లో ఒక స్థానంలో చాలా బలమైన అభ్యర్థి పోటీ చేసినప్పుడు ఆ బలమైన అభ్యర్థికి 1,00,000 ఓట్లు మెజారిటీ వస్తుంది. అదే మిగిలిన స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులు కానీ లేకపోతే వాళ్ళకి గెలిచే స్థాయి లేని అభ్యర్థులు కానీ ఉన్నప్పుడు ఆ అపోజిషన్ వాళ్ళకి 1000, 2000, 3000 మెజారిటీ వస్తుంది. బాగానే ఉంది. ఇప్పుడు ఈ అంశాన్ని మనం కనుక దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళు అల్టిమేట్గా వీళ్ళు గెలవగలిగింది 10 స్థానాలు పోటీ చేసి 2-3 వేల మెజారిటీతో గెలిస్తే ఏ రకంగా ఉంటుంది, లేకపోతే 2-3 వేల మెజారిటీతో ఓడిపోయి ఒక స్థానంలో 1,00,000 మెజారిటీ వస్తే ఏమిటి, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ లెక్కలు, ఈ స్ట్రైకింగ్ రేట్ అనేది కొద్దిగా వాస్తవ దూరమైన విషయాలు. గెలిస్తేనే గెలిచినట్టు అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. నేను ఈ ఎన్నికలకు సంబంధించిన ఇప్పటి వరకు వచ్చిన సమాచారాన్ని కూడా నేను సుమారు నుంచి షూర్ వరకు ప్రయాణం చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. జనసేన చాలా చక్కగా తన విజయాన్ని నమోదు చేసుకుంటుంది అనే నేను ఊహిస్తున్నాను. ఇకపోతే ఈ ఎన్నికల ఈ ఓటింగు దీనికి సంబంధించిన సరళి మేము పరిశీలించిన వరకు కూడా ఆ రోజున ఎన్నికలు జరిగిన రోజున మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతాల వరకు కూడా 51% మాత్రమే ఓటింగు శాతం అని చెప్పి నమోదైందని చెప్పి మామూలుగా మనకి ఈ టీవీలో ఆ రోజున వచ్చింది. అయితే సాయంత్రం అయ్యేటప్పటికి అది 81%. అంటే పోస్ట్ ప్రీ లంచ్ 51%, పోస్ట్ లంచ్ సుమారుగా 30% ఆ ఓటింగ్ ఆ రోజున పడింది అనేది మనకి అర్థమైంది. ఆ రోజున ఉన్న ఓటింగ్ సరళి ఏ రకంగా ఉందంటే, ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్నవాళ్ళు వాళ్ళ ఓట్లు ఎక్కడ పోతాయనో కానీ, వాళ్ళ ఓట్లు ఇంకొకళ్ళు వేసి ఉంటారని కానీ ఆ భయంతో ముందుగా వచ్చేసేసి వాళ్ళు వేయటం జరిగింది. వాళ్ళ ఓటింగ్ అయిపోయిన తర్వాత, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇక అక్కడ ఏ పోలింగ్ బూత్లో కానీ ఎక్కడ కానీ ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు లేరు అని చెప్పి నాకు అనిపించింది. ఆ తర్వాత జరిగిన 30% కూడా ప్రభుత్వ అనుకూల ఓటింగే అని చెప్పి అనిపించింది. ఇప్పుడు ఈ రిజల్ట్స్ ఈ జరుగుతున్న వాటిని కంపేర్ చేస్తుంటే ఆ అంచనా నిజంగానే వీళ్ళకేమో ఈ ఎన్డీఏ కూటమికి వచ్చేటప్పటికి ఆ 51%, ఆ తర్వాత ఈ అపోజిషన్గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్, అంటే అపోజిషన్ అంటే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏకి అపోజిషన్గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఆ 31% ఓటింగ్ అయినా వచ్చి ఉండాలి. లేని పక్షంలో ఈ 51లో ఎక్కువ శాతం ఏమో వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఈ 31లో ఎక్కువ శాతం ప్రభుత్వ అనుకూల ఓటు వచ్చిందని చెప్పి అనుకోవాలి.
ఈ ఓటింగ్ సరళి మూలంగా అల్టిమేట్గా ఖచ్చితంగా లాభపడింది మాత్రం ఈ ఎన్డీఏ కూటమి. ఈ ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా లాభపడింది జనసేన పార్టీ అని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు జనసేనకు వచ్చిన ఓటింగ్ శాతం కానీ దాని ఎమ్మెల్యేలు మీకు తెలిసిందే ఒకళ్ళే వచ్చారు, వాళ్ళు ఆ తర్వాత కూడా మారిపోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఏంటంటే జనసేన ఖచ్చితంగా తన ఎమ్మెల్యేలని ఒక్క శాతం నుంచి కూడా ఇప్పుడు 95% పెరిగింది జనసేన. మరి ఇంకొకటి స్టార్ట్ అయితే మనం చూసేద్దాము. 175 స్థానాల్లో మనకి ట్రెండింగ్ లో మనకి 175 స్థానాలకి 175 స్థానాల ట్రెండ్ అయితే మనకి వస్తుంది. సో దీంట్లో లీడ్ ప్రకారం మనకి టీడీపీ 130 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 18 స్థానాలు, బీజేపీ 7 స్థానాలు, జనసేన పార్టీ 20 స్థానాల్లో అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం అందిన ట్రెండ్ ప్రకారం. సో మరి కొండలరావు గారు చూస్తున్నారు కదా, ఈ స్టాట్స్ కానివ్వండి, స్ట్రైక్ రేట్ కానివ్వండి, ఒకసారి దీని గురించి మీరు ఒక చిన్న విశ్లేషణ అందించండి. మనం గమనిస్తూ ఉన్నాం, జనసేన ఒక అంకె నుండి సింగిల్ డిజిట్ అంటాము, డబుల్ డిజిట్, అది కూడా 20 వరకు పైకి వెళ్ళటం అనేది చాలా ఆశ్చర్యకరమైన, చాలా అనూహ్యమైన, చాలా ఆలోచించదగ్గ అంశంగా ప్రస్తావించక తప్పదు ఆంధ్ర రాజకీయ ముఖ చిత్రంలో. అదేవిధంగా తెలుగుదేశం వారు ఊహించింది, చెప్పింది సుమారుగా వారు చేరుకున్నారు. దగ్గర 130 స్థానాల అధిక్యత అంటే చాలా ఇది ఒక అనూహ్యమైన విజయంగా చెప్పక తప్పదు. వారు చెప్పే అంశాలు, వారు చేయబోయే విధానాలు, విధి విధానాలు, వారి మేనిఫెస్టో, ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ఒకవైపు నారా లోకేష్ కానీ, మరోవైపు చంద్రబాబు నాయుడు కానీ, లేదా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులంతా కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి చేసిన ప్రచారం, వారు చేయబోయే కార్యక్రమాల గురించి కూడా ప్రజలకి చెప్పిన విషయాలు కాస్త స్పష్టంగానే జనబాహుళ్యంలోకి వెళ్ళినట్టుగా మనం ఈ ఓటింగ్ సరళి ద్వారా, ఈ ఫలితాల సరళి ద్వారా మనం తప్పకుండా గ్రహించాల్సిన అవసరం ఉంది. మరోవైపు జనసేన పార్టీ అయితే చాలా బాగా కూటమి ఫలితం అయితేనేమి, ఆయన ప్రచారం అయితేనేమి, ప్రజల్లో ఆయన పెట్టిన నమ్మకం అయితేనేమి, వారికి చెప్పగా వారు దాన్ని విశ్వసించిన దానికైతేనేమి, రెస్పాన్స్ అయితేనేమి, ఫలితాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అని చెప్పక తప్పదు. ఎగ్జాక్ట్లీ సార్. అంటే నేను అనుకోవడం అంటే కొన్ని స్థానాలు అంటే జనసేన 21 స్థానాలకి పరిమితం కాకుండా ఇంకొన్ని స్థానాలు పొందగలిగినట్లయినా కూడా ఈ ఫలితాలు ఇలాగే వచ్చేవంటారా? అదేమన్నా కూటమికి అదేమన్నా మైనస్ అయ్యేదంటారా? అలా చెప్పలేము. ఎందుకంటే కొన్ని పార్టీలు కలిసినప్పుడు ఆ పార్టీలకు సంబంధించిన వారి ఉద్దేశాలు ఉంటాయి. ముగ్గురు కూర్చున్నప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటారు, ఈ మా రేషియో ఎంత ఉంది, మాకు ఎన్ని సీట్లు కావాలని. దానికి సంబంధించి బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్సే జరిగినట్టుగా మనం పత్రికా కథనాల ద్వారా మనం చూసాం. వాళ్ళు సరైన నిర్ణయానికి వచ్చే ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లో పోటీ చేయాలి, ఎవరెవరు ఏ ప్రాంతాల్లో పోటీ చేయాలి అనే అంశాల పట్ల కూడా వారి మధ్య స్పష్టమైన అంగీకారం కుదిరి బేరీజు వేసుకొని వారు సరిచూసుకొని ఆ స్థానాల్లో వారు పోటీ చేశారు. దాంట్లో మనకు ప్రజల్లో మధ్యలో ఏమైనా ఆలోచనలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ మూడు పార్టీల మధ్యలో చాలా సుస్పష్టమైన అవగాహన ఉంది. ఆ అవగాహనే ఈ విజయానికి దారితీసింది. సో మనం ఒక చిన్న సమాచారం చర్చను కొనసాగించే ముందు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూద్దాము. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అభ్యర్థి కొండదెల పవన్ కళ్యాణ్ 22,818 ఓట్లతో ముందంజలో ఉన్నారు ప్రస్తుతం నుంచి. సో ఇప్పుడు చూసారు కదా సార్, ఈ బ్రేకింగ్ న్యూస్ ప్రకారం ఒకసారి మరి మీ విశ్లేషణ అయితే కంటిన్యూ చేయండి. ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరం, కడప, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, తుని, ఈ ప్రాంతాలు, తెనాలి, ఇలాంటి ప్రాంతాలు ఒక ఆకర్షణకి గురికాగా ప్రజలందరూ అటువైపు చూస్తూ ఉండగా పిఠాపురానికి మాత్రం మరింత ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఎక్కువ ఫోకస్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురం ప్రాంతం. అక్కడ ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ గెలవట్లేదని పోటాపోటీలు కూడా చాలా జరుగుతున్నట్టుగా మనం రోజు కథనాల ద్వారా, వార్తా కథనాల ద్వారా చూస్తున్నాము. వైరల్ అవుతున్న యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా మనం గమనిస్తూ వస్తున్నాము. అయితే
పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో చేసిన పర్యటన, ఇంటింటికి వెళ్ళి ఆయన చెప్పిన విధానం బహుశా ఆ ప్రాంత ప్రజలు ఆకర్షితులైనట్టుగా మన ఈ ఫలితం మనం చూస్తున్న ఈ 22,000 పైచిలుగు ఫలితం వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. నారాయణరావు గారు, ఒకసారి మీరు చెప్పండి. ఇదివరకు విశ్లేషకులు చెప్పినట్లు కానీ, కొండలరావు గారు చెప్పినట్లు కానీ, మనకి కూటమి ఏర్పడటంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో వారిపైన అధికార పార్టీ వాళ్ళు వ్యక్తిగత దూషణల వరకు కూడా వెళ్ళారు. ఇంత జరిగినా కూడా జనాలు అటువైపే మొగ్గు చూపారు అంటే ఒకసారి జనాల దృక్పథాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? జనం ఏ రకమైన ఆలోచనతో ఉన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏర్పడటానికి ముఖ్య కారకులు అనటమే కాకుండా ఆయన ఎంతో త్యాగాలు కూడా చేశారు. ఈ సందర్భంగా ఆయన కొంత కుదించుకున్నారు అని కూడా జనాలు అభిప్రాయపడుతున్నారు. ఇది చాలా వాస్తవమైన విషయం. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఆయన విడిగా పోటీ చేసినప్పుడు కానీ ఆ ఓటింగు ఎంత శాతం వచ్చింది, ఇప్పుడు ఎంత శాతం పెరగబోతుంది, ఈ అంచనాలన్నీ కూడా కొండలరావు గారు చెప్పినట్టుగా 3 పార్టీల అగ్రనాయకులు. ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ అయితే చూద్దాము, తర్వాత చర్చ కొనసాగిద్దాం. మరి బ్రేకింగ్ న్యూస్ చూసేద్దాము. ఏపీలో తొలి విజయం సాధించిన టీడీపీ. రాజమండ్రి రూరల్లో 50,000కు పైగా ఆధిక్యతతో గెలిచిన టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మరి రాజమండ్రి రూరల్ అనేది టీడీపీకి కంచుగొట్టగా చెప్పవచ్చు. మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాము. అటువంటి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో మనకి ఏపీలో తొలి విజయం టీడీపీ ఖాతాలో నమోదైంది. సో దీని గురించి మనం విశ్లేషించే ముందు మన రిపోర్టర్ ఉన్నారు వెలగపూడి సచివాలయం నుంచి శ్రీనివాస్ మనతో లైన్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 170 అసెంబ్లీ నియోజకవర్గాలు, అట్లాగే మరో 25 పార్లమెంటుకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతూ ఉంది. దీనికి కొద్దిసేపటి క్రితం మనం చూసినట్లయితే రాష్ట్ర 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రాజమండ్రి రూరల్ కు సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి 50,000 మెజార్టీతో గెలుపొందినట్టు తొలి సీటు కైవసం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే మిగిలిన చోట్ల కూడా మనం ఓవరాల్ గా మనం చూసినట్లయితే దాదాపుగా చాలా చోట్ల, అన్ని చోట్ల కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీజేపీ అలాగే జనసేన అట్లాగే టీడీపీ సంబంధించినటువంటి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ముందంజలో ఉన్నట్లు తెలుస్తా ఉంది ఇప్పటి వరకు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టున్న ప్రాంతాల్లో అయినటువంటి రాయలసీమ అట్లాగే కడప ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఒక సీటు కూడా గెలుచుకునే పరిస్థితి అయితే ఇప్పటి వరకు కనిపించలేదు. మెజార్టీ కూడా చాలా లీస్ట్ మెజార్టీలో ఉన్నట్లు కనిపిస్తా ఉంది. మరోవైపు రాష్ట్ర వెలగపూడి సచివాలయం నుంచి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎప్పటికప్పుడు మానిటరింగ్, అంటే తన కంట్రోల్ రూమ్ నుంచి కూడా రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగానే ఏ విధమైన చర్యలు చేపట్టారో దానిలో భాగంగానే ఇప్పుడు ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించినటువంటి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మాత్రమే అధికారికంగా తొలి నియోజకవర్గాన్ని టీడీపీ కైవసం చేసుకున్నట్టు కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేయడం జరిగింది. అట్లాగే మిగిలిన చోట్ల కూడా చూసినట్లయితే ఇప్పటి వరకు మెజార్టీ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే దాన్ని ఎన్డీఏ కూటమి 2 గంటల ముందే మ్యాజిక్ ఫిగర్ ని దాటివేయడం కూడా జరిగింది. అయితే వైసీపీ మాత్రం ఇప్పుడు అన్ని చోట్ల కూడా మీరు అందించిన సమాచారం థ్యాంక్ యూ శ్రీనివాస్. మళ్ళీ మీకు టచ్ లోకి వస్తాము. సో ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూసేద్దాము. హిందూపూర్ నియోజకవర్గంలో 6వ రౌండ్ వరకు టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ మెజారిటీ చూసేద్దాము. 12,713 ఓట్ల మెజారిటీతో హిందూపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఆధిక్యంలో ఉన్నారు. సో మరి ఇప్పటి వరకు జరిగిన ఈ వివరాలు అయితే చూసేద్దాము. సో ముందు మనం చర్చనైతే కొనసాగిద్దాము. నారాయణరావు గారు మీరు కంటిన్యూ చేయండి. ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ కూటమి ఏర్పాటు గురించి చాలా కృషి చేయటమే కాకుండా ఆయన కొంత త్యాగం కూడా చేశారని చెప్పి ప్రజలందరూ భావించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ విజయం వైపు నడుస్తున్న ఈ కూటమి గురించి చాలా నిర్మమాటంగా చెప్పాలంటే ఇది కూటమి కోరుకున్న విజయమే కానీ ఊహించిన విజయమా కాదా అనే దాని గురించి కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఎంచేతంటే ఈ ఊహించిన విజయమా కాదా అని అంటే ఈ మధ్యకాలం ఈ ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా
కూటమే ఖచ్చితంగా గెలుస్తుందా, లేకపోతే ఈ ఓటింగు ఈ పథకాల ద్వారా పెన్షన్ల ద్వారా లాభపడిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్కే వేస్తారా అనే ఒక మీమాంస, ఒక తర్జన భర్జన చాలా ఎక్కువగా ఉందనేది చాలా ఖచ్చితంగా అందరూ గుర్తించాలి. అందుచేతే ఇది నేను కోరుకున్న విజయం అని చెప్పి అన్నాను, కానీ ఊహించిన విజయం అని మాత్రం నేను అంటలా. అయితే ఇప్పుడు ఈ ఊహించిన విజయం, అది కోరుకున్న విజయం, ఊహించిన విజయం ఇప్పుడు నిజమవుతున్న విజయం దిశగా ప్రయాణం చేస్తోంది. దీనికి నేను ఇంకా చాలా ఒక ఉదాహరణ కూడా చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఎన్ని సీట్లు పోటీ చేస్తారు అని అన్నప్పుడు ఆయన్ని ఎక్కువ సీట్లకు పోటీ చేయమని చెప్పి ఆయన్ని ప్రేరేపించిన వాళ్ళు, బాగా ఒత్తిడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆయన కూడా అలా కాకుండా చాలా స్థిమితంగా స్థితప్రజ్ఞతో నేను ఈ చోట్ల అయితే నేను పోటీ చేస్తాను, ఈ చోట్ల పోటీ చేసేదానికి మీరు అంగీకరించిన వాళ్ళు మాత్రమే ఈ పార్టీలో ఉండండి, లేకపోతే ఏంటంటే బయటికి వెళ్ళిపోండి అని చెప్పి చాలా ఆయన నిర్మమాటంగా చెప్పిన సందర్భాలు కూడా మనందరికీ తెలుసు. అలాగే ఈ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా కొన్ని ప్రదేశాల్లో జనసేనకి అభ్యర్థులు చాలా ఖచ్చితమైన అభ్యర్థులు, గెలుపు గుర్రాలు దొరకని పరిస్థితుల్లో వేరే ఈ తెలుగుదేశం నుంచి కానీ ఇట్లాగా కొంతమంది ఒక 2-3 చోట్ల, అంటే ఉదాహరణకి అవనగడ్డలో మండల బుద్ధప్రసాద్ గారు కానీ ఇటువంటి వాళ్ళు ఆ జనసేనలోకి చేరి ఆ జనసేన అభ్యర్థిగా పోటీ చేయటం, ఇప్పుడు ప్రస్తుతం విజయానికి చెరువులో ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పాత్ర అత్యంత శ్లాఘనీయం. దాంట్లో మాత్రం ఏ రకమైన మినహాయింపు లేదని చెప్పి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా. కొండల గారు, ఇప్పుడు ఇందాకే మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూసాము. మరి టీడీపీకి, తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయినటువంటి హిందూపూర్ కానివ్వండి, అదేవిధంగా రాజమండ్రి రూరల్ కానివ్వండి, మనకు అత్యధిక మెజారిటీతో ఏకంగా రాజమండ్రి రూరల్ అయితే మనకి గెలుపు కూడా ఖరారైనటువంటి విషయం తెలిసింది. సో దీని మీద ఒకసారి మీ విశ్లేషణ. శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోటలు. అయితే తర్వాత జరిగిన 2019లో జరిగిన ఎన్నికల్లో ఆ దృశ్యం కొంత మారింది. తరువాత వచ్చిన పరిణామ క్రమంలో భాగంగా ప్రజలు ఈనాడు మరలా వాళ్ళు పునరాలోచించారని అనుకోవాలి. ఒకవైపు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు, మరోవైపు చంద్రబాబు నాయుడు వారికి చూపించిన ప్రగతి లేదా వారు ఆశించే ప్రగతి ఒకవైపు, మరోవైపు సమర్థవంతమైన దేశవ్యాప్తంగా వారు ఆచరించి చూపిస్తున్న సుపరిపాలన బీజేపీ. ఈ ముగ్గురు సమ్మిళితమే ఈ ఎన్డీఏ కూటమి. ఈ ఎన్డీఏ కూటమిలో ఇంతకు ముందుగా నారాయణరావు గారు ప్రస్తావించినట్టుగా అది చాలా సుస్పష్టం. ఎందుకంటే పార్టీ ఓట్ల కోసం, సీట్ల కోసం, ఓట్ల కోసం కాదు సీట్ల కోసం, మీరు ఇన్ని సీట్లని మీరు డిమాండ్ చేయండి, అన్ని సీట్లని డిమాండ్ చేయండి అని ఒత్తిడి పెరుగుతున్నా కూడా వారు చాలా బ్యాలెన్స్డ్గా వాటికి, అలాంటి అంశాలకి ఏమాత్రం వంగిపోకుండా, అటువైపు లొంగిపోకుండా, అటువైపు మొగ్గు చూపకుండా వారు ముగ్గురు కూర్చుని సమానంగా ఏ ప్రాంతంలో ఎవరికి అవకాశం ఉంది అలా వారు కూడా సర్వేలు కూడా చేసుకుని ఆయా ప్రాంతాలకు అనుగుణంగా సంఖ్య ప్రామాణికం కాదు, గెలుపు ప్రామాణికం అనేది టార్గెట్గా, లక్ష్యంగా ఎన్నుకుని వారు ముందుకెళ్లారు. వారు చేసిన పనులన్నీ కూడా దానికి సత్ఫలితాలనే వారు చూస్తున్నారు అని చెప్పడానికి ఈ ఫలితాలు దానికి సమాధానాలుగా మనం ప్రస్తావించవచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మనం చూసాము బ్రేకింగ్, మనకి పొంగూరు నారాయణ గారు కూడా ఆధిక్యంలో కనిపిస్తున్నారు టీడీపీ నుంచి. మరి వారిని ఏ విధంగా మనము పరిగణించవచ్చు, అంటే ఒక పడి లేచిన కెరటంగా పరిగణించవచ్చా? ఇది వరకు జరిగిన పరిణామాలు బట్టి ఒక చిన్న ఉదాహరణగా తీసుకుని వాటిని ఒకసారి దాన్ని వివరించండి. సాధారణంగా ఎన్నికలు జరిగినప్పుడు ఒకరి గెలుపు, ఒకరి ఓటమి అది సర్వసాధారణం. అయితే ప్రజల్లో ఉండే మనుషులు, ప్రజల కోసం పనిచేసే మనుషులు సాధారణంగా సత్ఫలితాలను సాధిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ప్రధాన నాయకుడు, వారి పార్టీ నాయకుడు యొక్క వేవ్ అంటాం. ఉదాహరణకి ఎన్టీ రామారావు ఆనాడు ఆయన వేవ్లో ఎవరిని నుంచోబెట్టినా కూడా, ఎమ్మెల్యేలుగా నుంచోబెట్టినా, ఎంపీలుగా నుంచోబెట్టినా, అభ్యర్థులుగా నుంచోబెట్టినా వారు ఆ యొక్క వేవ్లో గెలుపుని చవి చూశారు.
అది అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. ఈసారి అయితే తప్పనిసరిగా ప్రజలు విస్తృతంగా ఆలోచించారు, అభ్యర్థుల గురించి ఆలోచించారు, తమ భవిష్యత్తు గురించి ఆలోచించారు, తమ ప్రాంత భవిష్యత్తు గురించి కూడా ఆలోచించారు అని చెప్పవచ్చేమో అని విశ్లేషకులు ప్రస్తుత ఫలితాల పట్ల స్పందిస్తూ వారు తమ భావాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. నారాయణరావు గారు ఒకసారి నారాయణరావు గారితో మాట్లాడే ముందు ఒకసారి బ్రేకింగ్ చూసేద్దాము. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి ఆర్కే రోజా 8012 ఓట్లతో వెనుకంజలో కనిపిస్తున్నారు. మనకి చిత్తూరు నుంచి రోజా వెనుకంజలో ఉన్నారు. సో మనం చూసాం నారాయణరావు గారు, ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం చిత్తూరు నగరి నియోజకవర్గం నుంచి రోజా వెనుకంజలో అయితే కనిపిస్తున్నారు. దీన్ని బట్టి అంటే మనకి అధికార పార్టీ అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ పక్కన పెడితే ప్రతీకార రాజకీయాలు వైపు ఎక్కువగా మొగ్గు చూపింది అనేది ఒక మనకి అందరికీ ఉన్న సమీకరణ. సో దాని గురించి ఒకసారి విశ్లేషించండి. ఇది వాస్తవంగా ఏదైనా ఓల్డ్ స్కోర్స్ ఉంటే ఆ ఓల్డ్ స్కోర్స్ సెటిల్ చేసుకోవాలి అనే ధోరణి, అలాగే ఈ కేవలం పథకాలు పెన్షన్లు తప్ప అభివృద్ధి పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపని ధోరణి, ఈ 3 అంశాల మూలంగా ఈ రోజున దానికి ప్రస్తుతం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వెనుకబడింది అని చెప్పి భావించాలి. ఆ రోజుల్లో ఎవరైతే ఎక్కువ అన్పార్లమెంటరీగా అయినప్పటికీ కూడా విమర్శిస్తారో వాళ్ళకి అందలం ఇచ్చిన, వాళ్ళనే అందలం ఎక్కించిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు పాత రోజుల్లో ఈ ఓటింగ్ సరళి ఎలా ఉండేదంటే, ఆ రోజుల్లో ఎవరు ఇదిగో కొంతమంది ఈ సిద్ధాంతాల ప్రకారం, భావజాలం ప్రకారం, అలాగే ఈ అభివృద్ధి ఎవరైతే చేస్తారో, నాయకత్వ పట్టిమ ఎవరికైతే ఉంది, ఆ రకంగా ఏంటంటే ఓటింగ్ కొంత ఉంటే, కొంత ఓటింగు ఇదిగో పలానా వాళ్ళు డబ్బు ఇచ్చారు, పలానా వాళ్ళు ఇంకొక వస్తువు ఇచ్చారు అనే దాని ప్రకారం వెళ్ళేది. ఇవాళ ఈ ప్రజల యొక్క ఈ చైతన్యం కానీ అవగాహన కానీ ఎంత పెరిగిందంటే, ఎవళ్ళు ఏమి ఇచ్చినప్పటికీ కూడా, ఎవళ్ళు ఏం చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. వీళ్ళు ఆలోచించుకుని వీళ్ళు ఇచ్చేది తీసుకున్నప్పటికి కూడా మనం ఎవరికైతే ఓటేయాలనుకుంటున్నామో వాళ్ళకే వేద్దాం అనే స్థాయికి ఈ ఓటర్లు పెరిగారని చెప్పి నాకు అనిపిస్తుంది. ఆ రకంగానే జరిగింది అని కూడా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. కొండలరావు గారు, మనకి అసెంబ్లీ ఫలితాలు చూస్తున్నాము. కొన్ని నియోజకవర్గాలు కొంత ప్రత్యేకతని సంతరించుకున్నాయి. ఎలాగైతే పిఠాపురం నియోజకవర్గం ప్రత్యేకమైందో అదేవిధంగా నగరి కూడా కొంచెం ప్రత్యేకతని సంతరించుకున్న నియోజకవర్గం అక్కడ ఉన్న అభ్యర్థుల కారణంగా. అదేవిధంగా ఇప్పుడు మరి రోజా వెనుకంజలో ఉన్నట్టయితే మనకి సమాచారం ఉంది. మరి గాలి భానుప్రకాష్ గారు టీడీపీ అభ్యర్థి మనకి ముందంజలో ఉన్నారు. అతనికి ఎంతవరకు వారి తండ్రి గారి గాలి ముదుకృష్ణ నాయుడు గారిది అతనికి ఎంతవరకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది ఈ ఆధిక్యతలో? గాలి ముద్దుకృష్ణ నాయుడు నో డౌట్ ఆయన సీజన్డ్ పొలిటీషియన్ అంటాము, చాలా సీనియర్ నాయకుడు. అయితే ఈసారి వారి తండ్రులు, వారి తాలూకా తాతలు ఎవరైనా వీరి మీద ప్రభావం చూపించారా, వీరి ఆధిక్యతలో వారి పాత్ర ఎంతవరకు ఉంది అనేది ఒకసారి సరిచూసుకుంటే, ఇంతకు ముందు ఎన్నికల్లో అలాంటి ప్రభావం మనకు సుస్పష్టంగా కనిపించేది. కానీ ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అది కొంచెం ఆ పాత్ర తక్కువ పోషించిందని, ఎవరైతే పోటీ చేశారో ఆ పోటీ చేసే అభ్యర్థుల గురించి, వారి యొక్క గుణగణాల గురించి, వారు మాట్లాడిన విధానం, వారి స్పందన, వారి యొక్క ఆలోచన, వాళ్ళు ఆ ప్రాంతాలకి భవిష్యత్తులో చేయబోయే మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలు అధ్యయనం చేసి, స్టడీ చేసి తప్పకుండా వారు ఓటు వేశారు అని చెప్పడానికి ఈ ఫలితాలు చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రజలు అనూహ్యంగా ఒక ఓట్ల విప్లవంలాగానే ముందుకొచ్చి బ్యాలెట్ బాక్సుల్లో అయితేనేమి, ఈవీఎంల ద్వారా వారు తమ ఓటు హక్కుని వినియోగించుకుని
తమకు నచ్చిన తాము మెచ్చిన వారిని మాత్రమే గెలిపించుకునే ప్రయత్నాన్ని చేశారని చెప్పడానికి ఈ 2024 ఎన్నికలు మనకి తార్కాణంగా పేర్కొనవచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. ఒకసారి మరి నారాయణరావు గారు, మనం ఈ ఆధిక్యత గురించి చర్చిస్తున్నాము, అలాగే గత ప్రభుత్వ వైఫల్యం గురించి కూడా మాట్లాడుతున్నాము. వీటిల్లో మరి వాలంటరీ వ్యవస్థ ఎంతవరకు కారణభూతం అవ్వచ్చు ఈ వైఫల్యంలో అనేది ఒకసారి మీరు వివరించండి. వాలంటరీ వ్యవస్థ ఈ ఫెయిల్యూర్కి కారణం అనేది అయితే నేను ఒప్పుకోవట్లేదండి. వాలంటరీ వ్యవస్థ చాలా ఆ వ్యవస్థకి ఇచ్చిన పనులు, ఆ వ్యవస్థకి చేయవలసిన పనులు అవన్నీ కూడా వాళ్ళు చేయటమే కాకుండా వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా కూడా చాలా అద్భుతంగా చేశారు. అయితే వాళ్ళు ఎంత అద్భుతంగా చేసినప్పటికీ కూడా ఉన్న వాస్తవం ఏంటి, ఆ తర్వాత భవిష్యత్తులో మన పరిస్థితి ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఓటర్లు చాలా చక్కగా ఆలోచించుకున్నారు. ఉదాహరణకి నేను కొంతమందితో ఇంటరాక్ట్ అయినప్పుడు నేను వాళ్ళని అడగటం జరిగింది, ఏమిటి మీకు ఈ పెన్షన్లు పథకాలు ఇవన్నీ కూడా మీకు అందుతున్నాయి కదా, మరి మీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి అడగటం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్పారు, మాకు పెన్షన్లు పథకాలు వస్తున్నాయి, బాగానే ఉంది, అయితే మాకు పెన్షన్లు పథకాలతో పాటు ఇదిగో ఈయనేమో పలానా తాపీ మేస్త్రి, ఈయనేమో కార్పెంటరు, ఇట్లాగా మేమంతా ఉన్నాం, మాకు ఒక వృత్తి కూడా ఉన్నది, కాబట్టి మేము మా వృత్తి చేసుకుంటూ మాకు అదనంగా ఈ పెన్షన్లు పథకాలు మా కుటుంబానికి ఎంతో కొంత ఆధారంగా ఉన్నాయి. అయితే మా పిల్లలు కూడా వాళ్ళకి ఈ వృత్తి తెలియదు, వాళ్ళు ఏ రకమైన నైపుణ్యము లేదు వాళ్ళకి. వాళ్ళు చదువుకు సంబంధించి మేము చూస్తున్నంత వరకు ఈ చదువుల మూలంగా ఉద్యోగాలు ఇవన్నీ కూడా వాళ్ళకి లభిస్తాయి అనేది నమ్మకం మాకు కలగట్లేదు. కాబట్టి మేము ఈ రకంగా సాగించినప్పటికి కూడా మా తర్వాత తరాల వాళ్ళు ఈ పెన్షన్లు పథకాలు వీటి మీద ఆశపడో లేకపోతే వీటి మీద ఆధారపడో ఉండటానికిను దానికి మేము ఒప్పుకోవట్లేదు, పైగా వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. కాబట్టి మేము మా ఆలోచన విధానము మార్చుకుంటున్నాము, మేము ఎవరికి ఓటేస్తామనేది మేము ఆలోచించుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం కోరుకున్న పని చేయటంలో, కోరుకున్న విధానంగా పనిచేయటంలో వాలంటరీ వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యిందనే చెప్పి భావిస్తున్నాను నేను. అయితే ఆ వాలంటరీ వ్యవస్థ చేసిన దాని పనుల కంటే అధిగమించి ఈ ఓటర్లు ఆలోచన చేయటం జరిగింది అనేది నేను భావిస్తున్నాను. ఓకే, ఇదే అంశం గురించి ఒకసారి కొండలరావు గారు, అంటే ఒక పీజీ గ్రాడ్యుయేట్ని ఒక వాలంటీర్గా పెట్టడం కానివ్వండి, లేదంటే వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుందన్న ఆరోపణలు కూడా మనం చూసాం ప్రతిపక్షం నుంచి. ఒకసారి దీని గురించి ఒకసారి విశ్లేషించండి. ఒక ప్రభుత్వం పాలసీలని ఆచరణలో పెట్టినప్పుడు కానీ, పాలసీలని రూపొందించినప్పుడు కానీ తప్పనిసరిగా ఒక్కొక్కసారి విమర్శ ఉంటుంది, ప్రతివిమర్శ ఉంటుంది. ప్రతిపక్షాల నుంచి తప్పనిసరిగా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం అయితే ఉంటుంది. వారు దాంట్లో ఏదైనా స్పష్టత లేదో, లేదా ఇది తేడాగా ఉందో, లేదా దీనివల్ల ఏదైనా నష్టం జరుగుతుందనో అంశాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇంతకుముందు మనకి గ్రామాల్లో మున్సిపదారీ వ్యవస్థ ఉండేది, కరణాలు ఉండేవాళ్ళు, అదంతా మనం రద్దు కాబట్టి తర్వాత విధి విధానాలు. ఒకసారి మన విశ్లేషణ కొనసాగించే ముందు ఒకసారి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూద్దాము. మరి విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం నుంచి ఏవిఎస్ అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ అంటాం మనం, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ మనకి 21,812 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ప్రస్తుతం అదిన తాజా సమాచారం. సో కొనసాగించండి సార్ మీ విశ్లేషణ. అలాగా ఏదైనా కొత్త విధానాలని తీసుకొచ్చినప్పుడు దానికి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది, వ్యతిరేకత కూడా ఉంటుంది. అలాగా ఈ వ్యవస్థ గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ మీద అటు పాజిటివ్నెస్ ప్రజల నుంచి స్పందన ఉంది, మరోవైపు ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత కూడా కొంతవరకు కనిపిస్తూ వచ్చింది. అయితే తర్వాత రాను ప్రతిపక్షాలు కూడా ఈ వ్యవస్థ పట్ల కొంచెం పాజిటివ్గానే స్పందించి మేము కూడా దాన్ని మంచిని స్వీకరించి ముందుకి కొనసాగించేటట్టుగా మార్పులు చేర్పులతో చేస్తామన్నట్టుగా వారు కూడా ముందుకు రావడం జరిగింది. ఇది మంచి పరిణామం. సాధారణంగా ఏదైనా ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం యొక్క ఫలితాలు గమనించి ఆ ఫలితాల యొక్క మార్పుల వల్ల వచ్చిన వాటిని
బెరీజు వేసుకుని అంచనా వేసుకుని దాన్ని అధిగమించి ప్రజలకి ఎంతవరకు ఈ వ్యవస్థలు వారు అవస్థలు పడకుండా వ్యవస్థలకు స్వస్థత చేకూరే విధంగా వ్యవస్థలకి ప్రజలకి న్యాయం చేకూరే విధంగా ప్రభుత్వాలు పనిచేయడానికి మార్పులు చేర్పులు అవసరమే. ఆ మార్పులు చేర్పులు కూడా ప్రజోపయోగంగా ఉండాలి అనేది ముఖ్యం. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇప్పుడు అందిన తాజా సమాచారం ప్రకారం నారాయణరావు గారు ఒకసారి మీరు విశ్లేషణ అందించండి. గుడివాడ అమర్నాథ్ గారు వెనుకంజలో ఉన్నారు మనకి. అంటే గత ప్రభుత్వంలో ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగినటువంటి పరిణామాలు మనం సామాజిక మాధ్యమాల ద్వారా టీవీలో చూస్తూనే ఉన్నాము. సో మరి దీని గురించి మీ విశ్లేషణ, ఆ వెనుకంజకు గల కారణాలు ఒకసారి వివరించండి. అమర్నాథ్ గారి విషయం ప్రత్యేకంగా ప్రస్తావించడం గురించి మీరు అన్నారు, కానీ వాస్తవానికి కొండలరావు గారు చెప్పినట్టుగా వైలెంట్ ఓటు జరగాల్సింది సైలెంట్ ఓటు జరగటం అనేది ఈ రోజున ఈ ప్రజాస్వామ్యానికి ఎన్నికలకి ఉపయోగపడింది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ కూటమి ఏర్పడటం మూలంగా ఈ ఎలక్షన్ కమిషను వీలైనంత చాలా అద్భుతమైనంత నిర్వహణ చేయటం మూలంగా ఇవన్నీ కలిసి వచ్చి ఈ ప్రజలందరూ కూడా వాళ్ళు ఎవరికి ఓటేయాలనేది నిర్ణయించుకునే విషయంలో గతంలో ఫలానా మన దగ్గర ఉన్న ఎమ్మెల్యే కానీ మన దగ్గర ఉన్న మంత్రి కానీ ఏమేమి చేశారు, వారు అంతకుముందు ఎన్నికలకు ముందు వారి స్థితి ఏమిటి, ఆ తర్వాత ఈయన మంత్రి కానీ లేకపోతే ఇంకోటి అయిన తర్వాత ఈయన స్థితి ఏమిటి, అలాగే ఆయన చుట్టూతా ఉన్న ఈ చోటా మోటా నాయకులందరూ కూడా ఏ రకంగా సమాజంలో వాళ్ళ ప్రవర్తన ఉండింది, ఇటువంటివన్నీ కూడా ఇంతకు ముందైతే చాలా రహస్యంగా ఉండేవి. ఈ సమాచార విప్లవం మూలంగా ఈ వాట్సాప్ యూనివర్సిటీల మూలంగా ఏమైనా కానీ మొత్తం ప్రతి చిన్న విషయం ప్రతి పెద్ద విషయం అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన గురించి ఈ నియోజకవర్గం వాళ్ళు, ఈ నియోజకవర్గంలో జరిగిన సంఘటన నుంచి ఆ నియోజకవర్గం వాళ్ళు స్పందించకపోయినప్పటికి కూడా ఏ నియోజకవర్గంలో జరిగిన విషయాల గురించి ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆలోచన చేశారు, స్పందించారు. దాని ఫలితమే ఈ రకమైన ఓటింగ్ అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ సార్. మరి చూసినట్లయితే ఒకసారి ఫలితాల వివరాలు చూద్దాము. మనకి లోక్సభ స్థానాలు ఎన్డీఏ కూటమి మనకి క్లియర్గా ఆధిక్యంలో అయితే కనిపిస్తోంది. 294 స్థానాలతో ప్రస్తుతం ఫలితాలు కాదు, వాటి ట్రెండ్స్ ప్రకారం మనకి కనిపిస్తోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ మనం చూస్తున్నాము. 175 స్థానాలకు గాను మనకి 131 స్థానాల్లో మనకి ట్రెండింగ్లో టీడీపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. మరి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీ కూడా మనకి 21 స్థానాలకు పోటీ చేసిన 21 స్థానాలకు గాను 20 స్థానాల్లో మనకి ఆధిక్యంలో కనిపిస్తోంది ట్రెండింగ్ ప్రకారం. సో మరి ఇప్పటి వరకు వచ్చిన ఈ ట్రెండ్స్ ప్రకారం కొండలరావు గారు మీరు చెప్పండి, అంటే మనం ఒక అంచనాకైతే వచ్చేయొచ్చా లేదంటే ఇంకా మనకి టైం వరకు వెయిట్ చేసి చూడాల్సిందేనా? సాధారణంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఒక పాజిటివ్గా వెళ్తున్నప్పుడు, ఒక అంకెకి చేరినప్పుడు తప్పనిసరిగా మనం ఒక నిర్ణయానికి రావచ్చు. అయితే చాలా వరకు కూడా టీడీపీకి పాజిటివ్గానే ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సపోర్ట్గా జనసేన కూడా డబల్ డిజిట్లో చాలా అనూహ్యమైన గణనీయమైన ప్రగతి వారు క్యాచ్ చేశారు అని ఈ సందర్భంగా మనం గమనించక తప్పదు. మనకి ఏది ఏమైనా ఇంకొక గంట 1 గంట లోపు బహుశా మనకి ఒక స్పష్టమైన సంఖ్య మనకి తెలుస్తుంది, మనకి తెలియవచ్చు. వెయిట్ చేద్దాము. ఏదేమైనా కూడా ఈసారి ఎన్నికల సరళి, పోలింగ్ ప్రక్రియ, తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ ఒకసారి మనం అధ్యయనం చేస్తే ముఖ్యంగా మనం ఈసారి గుర్తించాల్సిన విషయం, ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చాలా చక్కగా ఎన్నికల నిర్వహణ వాతావరణాన్ని తీసుకొచ్చిందని, సిబ్బంది కూడా చాలా డెడికేటెడ్గా వారు ఆ ఎన్నికల్లో పాల్గొన్నారని చెప్పక తప్పదు ఒకవైపు. రెండో వైపు విస్తృతమైన జనవాణి, మనం ప్రజా తీర్పు చెప్తున్నాం 2024 అని. ఈ ప్రజా తీర్పు కూడా చాలా స్పష్టంగా వారు ఇచ్చారు. స్పష్టమైన తీర్పు, నిర్దిష్టమైన తీర్పు ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారు, ఇప్పటి వరకు ఇచ్చారు అని ఈ గణాంకాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.
ఎగ్జాక్ట్లీ సార్. సో మరి నారాయణరావు గారు, మీరు కూడా ఒక్కసారి ఇప్పటి వరకు జరిగిన వెలువడిన ఫలితాల తీరుని బట్టి కానివ్వండి, మరి ప్రస్తుతం ఇంకా రాబోతున్న ఒక అంచనాకి రావచ్చా అనే దాని గురించి కొండలరావు గారు ఇచ్చిన విశ్లేషణ గురించి ఒకసారి చిన్న వివరణ ఇవ్వండి. కొండలరావు గారి విశ్లేషణని నేను సమర్థిస్తున్నాను. అయితే ఎట్ ది సేమ్ టైం మనం కొన్ని సీట్లలో 10 ఓట్లు, 15 ఓట్లు, 500 ఓట్లు, 1000 ఓట్లు తేడాతో ఫలితాలు తారుమారైన సందర్భాలు మనం దాదాపు ఒక 5000 ఓట్ల తేడాతో 60 నియోజకవర్గాల పైన తారుమారైన సందర్భాలు మనకున్నాయి. అందుకని ఇప్పటివరకు కొంచెం ఆగండి అని చెప్పా. అందుకనే ఎన్ని రౌండ్లు, ప్రతి రౌండ్కి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ ఎన్ని ఓట్లలో ఇప్పుడు సపోజు ఒక 5 రౌండ్లు, ఒక్కొక్క రౌండ్కి 10,000 ఓట్లు, 4 రౌండ్లు అయిపోయినాయి, 12,000 మెజారిటీ వచ్చింది. కాబట్టి ఏంటంటే 10,000 ఓట్లు ప్రతిపక్షానికి వచ్చినప్పటికీ కూడా గెలిచినట్టుగా ప్రకటించవచ్చు. ఇట్లాగా ఒక స్టాటిస్టిక్స్ అనేది, ఆ డేటా అనేది చాలా క్లారిటీ ఉండవలసిన అంశం ఉన్నది. అందుచేత సరళి చూస్తే కూటమికే అవకాశం ఉంది. అయితే పరిపూర్ణంగా ఇది జరిగింది అన్న తర్వాతే ఏదైనా విజయం కానీ అపజయం కానీ నిర్ణయించబడుతుందని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఓకే సార్. గోల్డ్ నారాయణరావు గారు, స్టూడియోకి వచ్చి మీ విలువైన సమాచారాన్ని, విశ్లేషణని అందించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసేద్దాము మరింత సమాచారాన్ని యాక్యురేటెడ్గా మనకి డిడి సప్తగిరి అందిస్తోంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, ఎన్నికల ఫలితాల గురించిన సమాచారాన్ని అందిస్తోంది. ఇప్పుడు ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలకు సంబంధించిన ఫలితాల వివరాలు ఒకసారి చూసేద్దాం. మరి లోక్సభ స్థానాలు, మరి ఆంధ్రప్రదేశ్ 25 స్థానాలకు గాను మనకి పోటీ చేసిన స్థానాల్లో టీడీపీ మనకి 16 స్థానాల్లో ఆధిక్యతలో కనిపిస్తోంది, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యతలో కనిపిస్తోంది, జనసేన పార్టీ 2 స్థానాల్లోనూ ఆధిక్యతలో కనిపిస్తోంది, వైఎస్ఆర్సీపీ 4 స్థానాల్లో ఆధిక్యత కనిపిస్తోంది. సో ఇవి మనకి లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ట్రెండ్ వివరాలు, ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ వివరాలు, మనకి లీడ్లో ఉన్నటువంటి వివరాలు. సో ఆధిక్యతలో ఉన్నటువంటి పార్టీల్లో మనకు కేంద్రంలో, కొండలరావు గారు, మనం చూసినట్లయితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుతం అంటే ఎన్డీఏ కూటమి ఇప్పటికే ఆధిక్యంలో ఉంది లోక్సభ స్థానాలన్నింటిలోనూ. కానీ మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ లోక్సభ స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తోంది. అదేవిధంగా జనసేన కూడా పోటీ చేసినటువంటి స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీని మీద ఒకసారి వివరణ. గెలవటం వేరు, ప్రస్తుతం ఆధిక్యత అని చెప్పడం వేరు. ప్రస్తుతం మనం ముందంజలోనూ ఉంది అని కానీ ఆధిక్యతలో ఉన్నది అని కానీ మనం చెప్పుకుంటాం. ఎందుకంటే అక్కడ దాన్ని వాళ్ళు ప్రకటించాలి. సాధారణంగా ఇదంతా ప్రక్రియ పూర్తి అయిన తర్వాత సాయంకాలం ఎన్నికల సంఘం దాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. అధికారికంగా ప్రకటించినప్పుడు మనం దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంతవరకు ఇంతకుముందు 130 వరకు ఉంది తెలుగుదేశం, ఇప్పుడు 131కి వెళ్ళింది. మళ్ళీ వెనువెంటనే మనకు 132 కూడా చూసాం. అంటే వారి స్కోరు పెరుగుతూ 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 వస్తుంది. మరోవైపు కిందున్న తక్కువ స్థానాల్లో పోటీ చేసిన జనసేన కూడా 20 స్థానాలకి ఎగబాకింది. బీజేపీ కూడా 7 స్థానాలకి ఆధిక్యతలో చేరుకుంది. అంటాం ఇవన్నీ కూడా మనం ఎన్నికల సరళిలో, ఎన్నికల విధానంలో ఒక కొత్త అంశాలుగా మనం పేర్కొనవచ్చు. ఈసారి జరిగిన ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీకి అయితేనేమి, లోక్సభకు అయితేనేమి, ఇవి అధ్యయనానికి, మరీ ముఖ్యంగా జర్నలిజం విభాగాల లాంటి విభాగాల్లోని విద్యార్థులకి, అక్కడ పరిశోధకులకి, రీసెర్చ్ స్కాలర్స్కి ఈ ఎన్నికల విధానం, ఈ ఎన్నికల సరళి, ఇక్కడ ప్రసార సరళి, ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులు ఎలా ఆయా ప్రాంతాలకు వెళ్ళి వారు తమ స్టాటిస్టిక్స్ ద్వారా అయితేనేమి, మేనిఫెస్టోల ద్వారా అయితేనేమి వారు ప్రజల్ని ఆకర్షించే విధానం, ఇవన్నీ కూడా అధ్యయనానికి, భవిష్యత్ అధ్యయనానికి దోహదపడతాయని మాత్రం తప్పనిసరిగా మనం చెప్పవచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. మరి అదేవిధంగా మనకు అంటే ప్రస్తుతం వరకు ఉన్నటువంటి లోక్సభ స్థానాల్లో మనకి పక్క రాష్ట్రాలు, ఒకసారి పొరుగు రాష్ట్రాల ఫలితాల గురించి కూడా చూసినట్లయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తోంది ప్రస్తుతం వరకు. మరి అదేవిధంగా కానీ తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో మాత్రం కొంచెం వెనుకంచులో ఉంది. ఒకసారి దీని గురించి వివరించండి. ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో వారు విధి విధానాలు కానీ, జాతీయ పార్టీలు చేసే
ప్రయత్నాలు విధి విధానాలు కానీ చాలా భిన్నంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి ప్రాంతీయ పార్టీల ప్రభావం చాలా హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తమిళనాడులో ఈ ప్రభావం, ఆయా ప్రాంతీయ పార్టీల ప్రభావం మరింత హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. అది జల్లికట్టు ఆచారం గురించి అయితేనేమి, ఏదైనా కూడా ఏదైనా నిర్ణయం వస్తే అక్కడ ప్రజలందరూ ఒకటైపోతారు, సపోర్ట్ చేస్తారు, దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు తమిళనాడులో. అలాగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కొన్ని వాళ్ళకి లక్ష్యాలు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానాల నుంచి వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడరు. వాటి కోసమే ప్రజల్ని అనుసంధానం చేస్తూ ఆ రెండింటిని వీరి ఆలోచన, ప్రజల యొక్క భావాలు కలగలిపి ముందుకెళ్లే ప్రయత్నం అయితే ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా చేస్తాయి ప్రాంతీయ అంశాలపై. ఉదాహరణకి మనకి భారతీయ జనతా పార్టీ తీసుకోండి, వారు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని జాతీయపరమైన అంశాలని తీసుకుంటారు. ఇప్పుడు వికసిత భారత్ సంకల్ప యాత్ర అని పెద్ద పెద్ద యాత్రలు, అవగాహన ప్రచార కార్యక్రమాలు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా జరిగాయి. అవి ఆంధ్రప్రదేశ్లో కూడా గిరిజన ప్రాంతాల్లో, అరకు, పాడేరు లాంటి ప్రాంతాల్లో కూడా విస్తృతంగా జరిగిన అంశాన్ని మనం గమనించాం. సో ఇలాగా జాతీయ పార్టీల దృక్పథం, వారి యొక్క విస్తారమైన ఆలోచన ఒక విధంగా ఉంటుంది, ప్రాంతీయ పార్టీల యొక్క ఆలోచన మరో విధంగా ఉంటుంది. అది మనం ఎన్నికల్లో చూసాం. సో మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మరి కొండలరావు గారితో పాటు మనతో కూడా జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ గోల చెన్నారెడ్డి గారు మనతో ఉన్నారు. గుజ్జు చెన్నారెడ్డి గారు, వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్, వెల్కమ్ బ్యాక్. నమస్తే సార్. చెన్నారెడ్డి గారు, మరి చూస్తున్నారు కదా ప్రస్తుతం వరకు వెలువడినటువంటి ఫలితాలు సరళిని చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు బ్రేకింగ్ న్యూస్లో, సరే ఒక్కసారి దాని గురించి మీరు వివరించండి. మరి ఆధిక్యత టీడీపీ అంటే కూటమి ఆధిక్యతలో ప్రదర్శిస్తూ ఉంది ప్రస్తుతం వరకు, దాని గురించి ఒక వివరణ. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ఆధిక్యత మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కూటమిని మనం గమనించినప్పుడు ఒక జాతీయ పార్టీ, ఒక బలమైన ప్రాంతీయ పార్టీ, ఇంకొక ప్రాంతీయ పార్టీ, 3 కలయికతో ఒక కూటాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మనం ఎంత కాదన్నా సరే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది. అయితే దక్షిణాదిలో కూడా ఉంది. ఆ విధంగా కూడాను కూటమికి కొంత లాభం చేకూర్చిందని చెప్పొచ్చు. ఇకపోతే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే స్టార్ యాక్టర్, స్టార్ క్యాంపైనర్ పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళు ముగ్గురు కలిపి ఒక కూటంగా ఏర్పడడం. ఇకపోతే తెలుగుదేశం పార్టీలో కూడాను పార్టీ ముఖ్య నేత లోకేష్ గారు కూడాను అన్ని వైపులా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగాను ప్రతి ప్రాంతంలో మోదీ గారు కూడా 2 సార్లు ఈ మధ్యకాలంలో ఇక్కడికి వచ్చి ప్రచారం చేయటం జరిగింది. అయితే కూటమికి అనేక మంది ప్రముఖులు, గొప్పవాళ్ళు 4 ప్రాంతాల్లో ప్రచారం చేస్తే, అదే సందర్భంలో మనం గమనిస్తే వైసీపీకి ఒకే ఒక స్టార్ క్యాంపెయినర్లా మనకు కనిపిస్తుంది. అతను ఒక్కరు ఈ రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు మనకి లభిస్తున్న ట్రెండ్స్ని బట్టి చూస్తే కూటమి అధికారంలోకి వస్తుంది అన్నది ఒక గట్టి భావం ఉంది. ఇకపోతే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వారు పూర్తిగాను ఎలక్ట్ అయిన తర్వాత అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ, కలెక్టర్ కానీ వారు ఒక ధృవపత్రం ఇస్తారు. అది రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు ధృవీకరించుకున్న తర్వాత వారేమో గెలిచినట్టు ప్రకటిస్తారు. అయితే అటువంటి ఈ విధంగా ప్రకటించడానికి ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి రాజమండ్రి నుండి ఒక ఎమ్మెల్యే గెలిచినట్టు మనకు సమాచారం అందింది. కాబట్టి మిగతావి కూడాను ఎక్కువ స్థానాలు, దాదాపు 130 స్థానాల్లో అటు తెలుగుదేశం పార్టీ కానీ, తర్వాత 20 స్థానాల్లో జనసేన పార్టీ కానీ, ఇటు 7 స్థానాల్లో బీజేపీ పార్టీ కానీ ఉండడం మూలాన కూటమి అధికారంలోకి వస్తున్నదన్నది దాదాపు ఖాయంగా మనం చెప్పొచ్చు. అయితే ఈ కూటమికి ఇంత భారీ ఆధిక్యత రావడానికి గతంలో 151 స్థానాల్లో వచ్చిన వైఎస్ఆర్సీపీ అవి దాదాపు 20 స్థానాలకే పరిమితం కావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నానమ్మా. ఖచ్చితంగా సార్. మరి ఒకసారి మన చర్చని కొనసాగించే ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూసేద్దాము. అసెంబ్లీ ఫలితాల వివరణకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు ఒకసారి చూసేద్దాము. యాక్యురేట్ ఫలితాల కోసం డిడి సప్తగిరి మనకి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తుంది. మరి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ చూద్దాము.
ఒరిస్సాలో ఓటమి దిశగా నవీన్ పట్నాయక్ ప్రభుత్వం, 20 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ. ఇది ఇప్పుడే అందిన మనకి తాజా సమాచారం అన్నమాట. అంటే బీజేపీ 20 ఏళ్ల తర్వాత ఒరిస్సాలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా వెళ్తోంది. మరి నవీన్ పట్నాయక్ ఓటమి దగ్గరకైతే వెళ్తున్నారు. కొండలో గారు చూస్తారు కదా, మరి ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం ఒకసారి దాని గురించి విశ్లేషించే ముందు మనం మరింత సమాచారాన్ని చూద్దాము. మరింత అంటే యాక్యురేట్ సమాచారం, మనకి ఎప్పటికప్పుడు తాజా సమాచారం డీడీ సప్తగిరి అందిస్తోంది. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజంపేట పివి మిథున్ రెడ్డి మనకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 15,497 ఓట్లతో ముందంజలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి పివి మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 15,497 ఓట్లతో ముందంజలో ఉన్నారు రాజంపేట నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో. సో మరి ఫలితాలు మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు డీడీ సప్తగిరి. కొండల గారు, ఒకసారి మీరు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి విషయం, బీజేపీ 20 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఫామ్ చేసే దిశగా వెళుతోంది ఒరిస్సాలో. ఒకసారి మరి దీని మీద ఒకసారి మీ విశ్లేషణ. ఇంతకు ముందుగా నేను చెప్పినట్టుగా కేంద్రంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ప్రజలు మెచ్చిన నచ్చిన వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు, ఆ రకంగా ముందుకు రాగలుగుతారు. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, కర్ణాటక అయినా, ఒడిశా అయినా కూడా. ఆ విధంగా ఆ రకమైన ఉదాహరణని మనకు ఇంతకుముందే కర్ణాటకలో చూసాం. కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత, ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ ప్రభావాన్ని, అక్కడ ప్రభావం అయితేనేమి తెలంగాణలో చూసాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అటు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కూడా ఈ ఫలితాలు, అక్కడ జరిగిన ఫలితాలకు అనుగుణంగా మార్పు వచ్చిందా అని కాదు, కానీ ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. అక్కడ ఏం జరిగింది, తెలంగాణలో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది. ఎందుకంటే ఈ వార్తా కథనాలు, ఈ సమాచార బట్వాడా ద్వారానే కాకుండా మన వాళ్ళు తెలుగువారు ఆయా ప్రాంతాల్లో చాలామంది వృత్తిరీత్యా కానీ, పనుల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ అక్కడ ఉంటూ ఉంటారు. ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో, తెలంగాణలో మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. మౌత్ పబ్లిసిటీ అంటాం. వారు అక్కడి నుంచి వచ్చినప్పుడు కానీ, వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కానీ వీరు మాట్లాడుకునే మాటలు, అక్కడ ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి, ప్రజలకు ఉపయోగకరంగా ఉందా లేదా, ప్రజలు కష్టాలు పడుతున్నారా, ఏంటి పరిస్థితి అనే విషయాల్ని మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు వెనక్కి వచ్చినప్పుడు వీళ్ళు మరలా ప్రయాణాల్లో కానీ, లేదా ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి చేరినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళతో కానీ, మిత్రులతో కానీ, లేదా ఏదైనా సమూహాలతో సభల్లో కలిసి మాట్లాడుకున్నప్పుడు కానీ ఈ విషయాలు వాళ్ళ నుంచి వీళ్ళకి బట్వాడా అవుతాయి. సో వీళ్ళు కూడా మన ప్రాంతంలో జరిగే ఎన్నిక, అభ్యర్థులు ఇవన్నీ కూడా వీళ్ళు సరి చూసుకుంటారు. ఆ సరి చూసుకున్నప్పుడు వీళ్ళు నిశ్శబ్దంగా ఓటు వేస్తారు. అదే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు మనం చూస్తున్న గణాంకాలు వాటినే, ప్రజా తీర్పునే, ప్రజావాణినే తెలియజేస్తున్నాయి అని సుస్పష్టంగా చెప్పవచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. సో మరి మన చర్చని కొనసాగించే ముందు ఒకసారి మనకి మరింత సమాచారాన్ని అందించడానికి చారి గారు మనతో లైన్లో ఉన్నారు. చారి గారు, చెప్పండి, ఒకసారి ఫలితాల గురించి ఒక చిన్న విశ్లేషణ అందించండి. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక నిశ్శబ్ద విప్లవం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఎన్డీఏ కూటమికి ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ మద్దతుని తెలియజేస్తున్నారు అనేది ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశానికి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 130, అంటే ఇందాక మన డైరెక్టర్ కొండలరావు గారు చెప్పినట్టు 3 డిజిట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ మరో పక్కన జనసేనకి 21 స్థానాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో. ఈ 21 స్థానాల్లో దాదాపుగా 19-20 చోట్ల జేఎస్పీ అంటే జనసేన పార్టీ, ఇప్పుడు కూటమిలో ఉన్న భాగంగా ఉన్న జనసేన పార్టీ కూడా ఇప్పుడు దాదాపుగా 20 స్థానాల వరకు కూడా అది ట్రైలింగ్ లో ఉంది. మరో పక్కన బీజేపీ యాక్చువల్ గా 5 నుంచి 7 స్థానాల్లో ఆధిక్యంలో ఇక్కడ కనిపిస్తోంది. అంటే అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 14-15 స్థానాల్లో మాత్రమే ఇక్కడ ఆధిక్యంలో కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఇందాకే రాజమండ్రి తొలి ఫలితం గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడి నుంచి దాదాపుగా ఒక 50,000 ఓట్ల తేడాతో గెలిచినట్టుగా కూడా
ఇక్కడ మనకి సమాచారం కూడా వచ్చింది. సో అంటే అధికారికంగా తొలి గెలుపుని రాజమండ్రి కైవసం చేసుకుంది. మరో పక్కన చూసుకుంటే ఇక్కడ దాదాపుగా జైంట్ కిల్లర్స్ అవుతారు అనుకున్న కూడా ఫలితాలు తిరగబడ్డాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంపీగా, విజయవాడ ఎంపీగా కేసినేని శివనాథ్ అలియాస్ కేసినేని చిన్ని ఇక్కడ దాదాపుగా 20,000 ఓట్ల ఆధిక్యంతో ఉన్నట్టుగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిత్వం నుంచి తెలుస్తుంది. మరో పక్కన కూటమి నాయకురాలు అలాగే బీజేపీకి సంబంధించిన అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా 1,00,000 పైన ఓట్ల మెజార్టీతో ఇప్పుడు ట్రైల్ అవుతోంది, అంటే ఆధిక్యంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా అధికారంలో, అంటే ఇప్పటి వరకు అధికారంలో ఉన్న అన్ని కూడా కారణమని దాదాపుగా ఓకే చారి గారు, ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ మీకు మీ దగ్గరకు వస్తాం. మళ్ళీ ఒకసారి మరి చెప్పండి చెన్నారెడ్డి గారు, ఒకసారి ఇప్పటి వరకు ఇందాక మీరు చెప్పిన సమాచారం ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. నరేంద్ర మోడీ గారి ప్రభావం ఉంది అని చెప్తున్నారు. ఒకసారి అంటే మనం హిందువులం, భారతదేశంలో అత్యధిక శాతం హిందువులం ఉన్నాం కాబట్టి ఈ రామ మందిరం అనేది ఎంతవరకు ప్రభావం చూపింది అని అంటారు? రామ మందిరం అన్నది ఈ ఎన్నికలకి ముందు కొద్ది నెలల ముందు ప్రారంభించటం, రామ్లీల విగ్రహం పెట్టడం ప్రభావం చూపించదు అనుకోవడానికి వీల్లేదు. కొద్ది గొప్ప ప్రభావం చూపిస్తుంది. అయితే ఒక రామ మందిరమే కాకుండా నరేంద్ర మోదీ గారు మన దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడానికి చేసిన ప్రయత్నం, అలాగే ఈ రాబోయే 25 సంవత్సరాల అమృత కాలం అయితే ఏదన్నారో అక్కడికి ఇచ్చిన టార్గెట్స్ కానీ, ముఖ్యంగా మీరు చెప్పినట్టు రామ మందిరం మనది లౌకిక దేశం, ఇందులో అనుమానం ఏమీ లేదు. ఎంత లౌకిక దేశం అయినప్పటికీ కూడా భారతీయులకి ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తికైనా భావోద్వేగాలు ఉంటాయి. ఈ మతపరమైన ఆలోచనలు పూర్తిగా లేకపోయినా కొంతవరకు అవి పనిచేసే అవకాశం ఉంది. ఈ రామ మందిరం ఇదే సందర్భంలో ప్రారంభించటం కూడా కొంత ఎన్డీఏకి కలిసి వచ్చిన అంశంగానే మనం భావించాలి. అయితే ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థకు తీసుకొని వెళ్ళిన నరేంద్ర మోదీ కానీ అతని ప్రభుత్వం కానీ రాబోయే కొన్ని సంవత్సరాల్లో 3వ స్థానానికి తీసుకొని వెళ్దాము అని చెప్పడం కూడా, ఇవాళ భారతదేశంలో కూడా అక్షరాస్యత బాగా పెరగడం, తర్వాత చదువుకున్న వాళ్ళు బాగా పెరగటం, వారికి కూడా జాతీయ అంతర్జాతీయ విషయాల మీద అవగాహన రావటం మనం గమనించాము. అక్కడ శ్రీలంక అయితేనేమి, బంగ్లాదేశ్ అయితేనేమి, పాకిస్తాన్ అయితేనేమి, ఇటువంటి దేశాలు ఆర్థిక సంక్షోభానికి గురై చాలా ఇబ్బందులు పడ్డాయి. ఆ సందర్భంలో భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చినప్పటికీ ఆ సందర్భంలో కోవిడ్ సమయంలో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన బాధ్యత నరేంద్ర మోదీ గారు కానీ వారి ప్రభుత్వం గారి తీసుకున్న కార్యక్రమాలు కానీ, ఇవన్నీ భారతీయులందరూ ఆలోచించి ఈ ఓట్లు వేయటానికి చాలా అవకాశం ఉంది. వారి ప్రభావం దేశవ్యాప్తంగాను అటు నార్త్ ఇండియా కానీ ఇటు సౌత్ ఇండియా కానీ కొద్దో గొప్ప ఉండే అవకాశం ఉండడానికి ముఖ్యమైన కారణం భారతీయులకి ఇవాళ మీడియా అందుబాటులో రావటం, దేశంలో అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రతి విషయాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా చూడడం, దాని మీద బ్యారేజ్ వేసుకోవటం. ఈ సందర్భంగా మనం జాతీయ స్థాయిలోనూ ఎవరికి ఓటు వేయాలి, రాష్ట్ర స్థాయిలోనూ ఎవరికి ఓటు వేయాలి, కూటమికి కూడా ఈరోజు ఇక్కడ ఇంత అడ్వాంటేజ్ రావడానికి కూడా అది ఒక కారణమని నేను భావిస్తున్నా. ఈ విధంగాను కొన్ని వారికి అటు రామ మందిరంతో పాటు ఇలాంటి అంశాలు కూడా కలిసి వచ్చాయని నేను భావిస్తున్నాను. సో ఎగ్జాక్ట్లీ అండి. కొండల గారు, ఒకసారి అంటే కేంద్ర ప్రభుత్వ పరిపాలన గురించిన చర్చ అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధుల నుండి చేసిన ఏ పనులైనా కూడా వారు చేసినట్టుగా పోర్ట్రే చేసుకోవడం కానివ్వండి, లేదా ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది అని బయటకు చెప్పలేకపోవడం వల్ల ఏమైనా కొంచెం మనకి దక్షిణాదిలో కేంద్ర ప్రభుత్వం అదే ఎన్డీఏకి సంబంధించి ఏమైనా ప్రభావం కనిపిస్తుందంటారా? సాధారణంగా అన్ని పథకాలు, చాలా పథకాలు అవి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవే ఉంటాయి. అవి ఆరోగ్యానికి సంబంధించి అయినా, విద్యకి సంబంధించి అయినా కేంద్రం నుంచి రాష్ట్రాలకి విడుదలవుతూ ఉంటాయి. ఆయా రాష్ట్రాలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాల్లో ఉంటే ఇబ్బంది సాధారణంగా రాదు. ఆ పథకం పేరు అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే రాష్ట్రాల్లో పరిపాలన చేసే ప్రభుత్వాలు వేరే పార్టీ, ప్రాంతీయ పార్టీలు అయినప్పుడు
ఈ సంఘర్షణ చోటు చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉంది, కేంద్రంలో బీజేపీకి సంబంధించిన కూటమి అధికారంలో ఉంది. కాబట్టి ఇక్కడ జరిగే కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాలు వారి బ్రాండెడ్గా వేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన సంక్లిష్టమైన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఏ పథకాలు తాము ప్రారంభించాము, ఎలాంటి పథకాలు ప్రారంభించాము అనే అంశాలని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు ఒక ప్రత్యేకమైన ఫార్ములాను రూపొందించి వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరుతో మారుమూల అరకు, పాడేరు లాంటి మారుమూల గిరిజన ప్రాంతం నుంచి ఇటు విజయవాడ అర్బన్ ప్రాంతం, పట్టణ ప్రాంతాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ రకంగా రూపొందించబడుతున్నాయి, ఎలా అమలవుతున్నాయి, అవి ప్రజలు ఇంకా వారికి అవగాహన లేని చోట్ల, మారుమూల గిరిజన మత్స్యకార ప్రాంతాల్లో వారిలో మరింత అవగాహన పెంపొందించి వాహనాల ద్వారా, డిజిటల్ స్క్రీన్ల ద్వారా అవగాహన ప్రచారం విస్తృతంగా అయితే చేశారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖలకు సంబంధించిన సమాచార సాధనాలు చాలా పగడ్బందీగా పనిచేసినాయి. ఆ పని చేయటం వల్ల, ఆ విస్తృత అవగాహన కల్పించడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం పట్ల, కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన అయితే కొంతవరకు అయితే పూర్తిగా వచ్చిందని చెప్పలేం, కానీ అవగాహన అయితే కొంచెం విస్తృతమైంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఓకే, మనం చర్చను కొనసాగిద్దాం. ఒకసారి కొనసాగించే ముందు స్టాట్స్ అయితే చూద్దాము. ఎగ్జాక్ట్లీ మనకి ట్రెండింగ్లో ఉన్నటువంటి ఫలితాలు, అంటే ట్రెండింగ్లో ఉన్నటువంటి ఆధిక్యతలో ఉన్నటువంటి స్థానాల ప్రకారం మనకి టీడీపీ 130 స్థానాల్లో, వైఎస్ఆర్సీపీ 17 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో, అదేవిధంగా జనసేన పార్టీ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరి అదేవిధంగా ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూసేద్దాము. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం నుండి వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 17,024 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. మరి అత్యంత ప్రభావితమైన నియోజకవర్గాల్లో గన్నవరం నియోజకవర్గం కూడా ఒకటి. మరి అక్కడ వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెనుకంజలో 17,024 ఓట్లతో వెనుకంజలో ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. సో మరి ఒకసారి చెన్నారెడ్డి గారు, ఒకసారి మరి ఇప్పటి వరకు మనం చూసిన ఈ స్టాట్స్ ప్రకారం మనకి సామాజిక మాధ్యమాల ప్రభావం చాలా ఉంది ప్రజల్లో కానివ్వండి. ఇప్పుడు రీసెంట్ అవేర్నెస్ ప్రకారం సామాజిక మాధ్యమాల ప్రభావం చాలా కనిపిస్తుంది. సో దాని ప్రభావం ఎంతవరకు ఉంది? యువత వల్ల కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి సామాజిక మాధ్యమాల ట్రెండ్స్ కానివ్వండి, ఏ విధంగా ప్రభావం చూపాయని చెప్పొచ్చు? సామాజిక మాధ్యమాలే ఈరోజు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇవాళ మనం యూత్ కానీ, అదేవిధంగాను విద్యార్థులు కానీ వాళ్ళు ఎక్కువ సామాజిక మాధ్యమాల మీదే వాళ్ళు డిపెండ్ అవుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రధానమైన టీవీలు కానీ, రేడియో కానీ, అటు ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన టీవీలు కానీ, ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన టీవీలు కానీ, ఈ ఇన్ఫర్మేషన్కి అడిషనల్గాను వాళ్ళు చాలా వరకు ఈ వాట్సాప్లో కానీ, తర్వాత ఇలాంటి వాటి మీద ఎక్కువ వచ్చే సమాచారం మీద వాళ్ళు ఆధారపడుతున్నారు. ముఖ్యంగా యువత ఎవరైతే ఈ వాట్సాప్కి వీటికి బాగా అలవాటు పడ్డారో, ఫేస్బుక్కి వీటికి అలవాటు పడ్డారో, వాటిలో దొరికే సమాచారం వరకు వాళ్ళు చాలా వరకు డిపెండ్ అవుతున్నారు. సరే, ఒక చిన్న విశ్లేషణ కొనసాగిద్దాం. చిన్న బ్రేకింగ్ న్యూస్ తర్వాత కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుండి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ నాని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 10,405 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఇది కూడా మనకి చాలా ప్రభావితమైన నియోజకవర్గం. దీని గురించి చర్చించే ముందు ఒకసారి చెన్నారెడ్డి గారు మీ విశ్లేషణ కొనసాగించండి. మనం గతంలో ఏదైనా ఒక వార్త తెలుసుకోవాలంటే ఖచ్చితంగాను రేడియోను, టీవీ మీద ఆధారపడే వాళ్ళమి. రేడియో, టీవీ అనేది ఇంట్లో మనం ఒక ప్రాంతంలో ఉంచుకొని చూసే సౌకర్యం ఉండేది. ఇప్పుడు అలా కాకుండా దాదాపు అందరి చేతుల్లో కూడాను ఈ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, భారతదేశంలోని కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా సరే వెంటనే వారి ముందు కనిపిస్తూ ఉంది. దానికోసం ప్రత్యేకంగాను మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. అదేవిధంగాను ఏ ఛానల్ కావాలన్నా, ఏ వార్తా విభాగం కావాలన్నా వెంటనే చేతిలోకి వస్తుంది. నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో ఎక్కడున్నారు, భారతదేశంలో ఎక్కడున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, అలాగే స్థానికంగా ఉండే నాయకులు కానీ, ఇవన్నీ ప్రజల చేతిలో ఎప్పటికప్పుడు చేరుతూ ఉన్నాయి. కాబట్టి వాటి ప్రభావం కూడా ఎన్నికల మీద ఉండడానికి కొంత అవకాశం ఉంది. మీరు ఏదైతే ఈ యూత్ అని అన్నారో అందులో ఉద్యోగులు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం వరకు వస్తే నిరుద్యోగులు
వారు ఆశించినంతగానో కొన్ని ఉద్యోగాలు రాలేకపోయేవి అన్న ఒక భావం కూడా వాళ్ళు మనకు కనిపించవచ్చు. అదే కొండలరావు గారు చాలాసార్లు ఫస్ట్ టైం ఓటర్స్ అని చెప్తుంటారు. వాళ్ళు కూడా లక్షల మంది ఓటర్లు ఈసారి చేరారు. అయితే ఈ సామాజిక మాధ్యమాలు ఎప్పుడైతే ప్రజల చేతిలోకి వచ్చాయో, ప్రజలకు అందుబాటులోకి వచ్చాయో, అరచేతిలోకి వచ్చాయో, వచ్చిన తర్వాత వాళ్ళ విశ్లేషణ సొంతంగానే, గతంలో డిపెండెన్సీ ఉండేది, ఎవరైనా ఒక విషయం చెప్పినా సరే వాటి మీద ఆధారపడేవారు. ఇప్పుడు అలా కాకుండా సొంతంగా ఆలోచించే ప్రభావం కూడా వచ్చింది. ఈ విధంగాను యువతలో కానీ, ముఖ్యంగా నిరుద్యోగుల్లో కానీ, కొంతవరకు ఉద్యోగుల్లో కానీ ఈ సామాజిక మాధ్యమాల ప్రభావం గట్టిగా పడిందని మనం చెప్పవచ్చు. ఇకపోతే ఏదైనా ఒక పార్టీ కానీ లేదంటే ఒక వ్యక్తి కానీ చెప్పిన మాటల మీదే ఆధారపడాల్సిన అవసరం లేదు. నలుగురు చెప్పిన మాటలు విని, 4 పార్టీలు చెప్పిన మాటలు విని సొంతంగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మన ఓటు ఎవరికి వేయాలి, మన జడ్జిమెంట్ ఎలా ఉండాలి అనేది చాలా వరకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. కొండలరావు గారు ఇప్పుడే చూసాం, మరి బ్రేకింగ్ న్యూస్ మనకి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని మనకి వెనుగండ్ల రాము టీడీపీ అభ్యర్థిపై వెనుకంజలో ఉన్నారు. మరి టీడీపీ ఆధిక్యంలో ఉంది. ఎంతో ప్రభావితమైన ప్రాంతం, ఎంతో ప్రభావితమైన నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గం. ఒకసారి మీరు అక్కడ నాని వెనుకంజ పట్ల మీ అభిప్రాయం? ఒక గుడివాడ ఏంటి, రాష్ట్రంలో చాలా ప్రాంతాలు, అటు శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి ఇటు నెల్లూరు వరకు ప్రాముఖ్యత చెందిన ప్రాంతాలు, ప్రాముఖ్యత గల ప్రాంతాలు. అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు, మంత్రులుగా చేసిన వారు కూడా వెనకంజలో ఉన్నారని, చాలా ముఖ్యమైన ప్రాంతాల్లో ఒక 1/2 డజన్ మించి ఇంతకు ముందే గంట క్రితమే వచ్చాయి. అది కొనసాగుతుంది. ఇంకా మంత్రులుగా చేసిన వారు కూడా ఇంకా వెనుకంజలో ఉన్నట్టుగా 15,000, 16,000, 18,000 ఓట్లతో వెనుకంజలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఈ విధంగా ప్రజలు నాయకులని చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. వారి మాట, వారి నడత, వారు చేసే కార్యక్రమాలు, వారి విధి విధానం ఇవన్నీ కూడా వారు చూస్తున్నారు, గమనిస్తున్నారు అని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంతకుముందు చెన్నారెడ్డి గారు చెప్పినట్టుగా సమాచార ప్రసార మాధ్యమాలు బాగా విస్తృతమైనప్పుడు మొబైల్ అరచేతిలో పెట్టుకుని ప్రపంచాన్ని చూస్తున్న సందర్భంలో ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడితే, మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులైతేనేమి, మంత్రులైతేనేమి, అది వైరల్ అయి వెనువెంటనే సెకండ్లలో వేల, వందల, లక్షల ఓట్ల సంఖ్యలో బాగా వెళ్ళిపోవటం, వైరల్ అవటం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఎన్నికల సరళిని, ప్రజలు వారి యొక్క ఆలోచనని, చైతన్యం ముందుకెళ్ళడానికి పాజిటివ్గానే చేయక్కర్లేదు. వాళ్ళు అది మంచా చెడ నిర్ణయించుకుని ఆ నిర్ణయానికి అనుగుణంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ సామాజిక మాధ్యమాలు ఈసారి చాలా చక్కగా దోహదపడ్డాయి అని చెప్పవచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. ఒకసారి చెన్నారెడ్డి గారు ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం మనకి సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి అంబటి రాంబాబు గారు వెనుకంజలో ఉన్నట్టు కన్నా లక్ష్మీనారాయణ గారి పైన వెనుకంజలో ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. మరి దీనిపైన అంటే అంబటి రాంబాబు గారు అంటే మనకి సామాజిక మాధ్యమం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సామాజిక మాధ్యమాల్లో కొంచెం చురుకుగా ఉండే వ్యక్తి, కొంచెం వార్తల్లో నానే వ్యక్తి. ఒకసారి దీనిపైన మీ అభిప్రాయం? సామాజిక మాధ్యమాల్లో సార్ ఒకసారి చిన్న బ్రేకింగ్ న్యూస్ చూద్దాం సార్. శ్రీకాకుళం జిల్లా మనకి ఆముదాల వలస నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం అతను కూడా మనకి 12,748 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. సో ఇది ఇప్పుడే అందిన మనకి తాజా సమాచారం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం ఆముదాల వలస నియోజకవర్గం నుంచి 12,000 ఓట్లు, దాదాపు 12,748 ఓట్లతో వెనుకంజలో కనిపిస్తున్నారు. సో కొనసాగించండి చెన్నారెడ్డి. ప్రముఖమైన స్థానాల్లో ఇది కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ సార్. ఇది కూడా నేను చెప్పబోతున్నాను ఇప్పుడే, ఇది కూడా ప్రభావితమైన స్థానాలు, ప్రభావితమైన వ్యక్తుల్లో వీళ్ళు కూడా ఒకరు. సో మీరు కంటిన్యూ చేయండి సార్ చెన్నారెడ్డి. సామాజిక మాధ్యమాల్లో ఈ సోషల్ మీడియా అయితే ఏది ఉందో, ఎవరు కానీ ఇప్పుడు అక్కడ మీరు చెప్పిన అభ్యర్థి కాకుండా దేశవ్యాప్తంగాను, రాష్ట్ర వ్యాప్తంగాను ఎవరు ఎక్కడ మాట్లాడినా, ఏం మాట్లాడినా ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి. రాజకీయ నాయకులు ఉపయోగించే భాష మీద ఇప్పుడు చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఇది సమయం కాకపోయినా. ఎందుకనంటే రాజకీయ నాయకులు ఒక మాట అంటే ఆ మాట ప్రభావం ఓటర్ల మీద, ప్రజల మీద ఎంతవరకు పడుతుంది. తర్వాత వాళ్ళు కూడాను రాజకీయంగాను 2-3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడాను చాలా క్యాజువల్గాను డైలాగ్స్ చెప్పటం, మాటలు చెప్పటం, ఎదుటి వ్యక్తులను విమర్శించేటప్పుడు
ఆ మాట తాలూకా స్థాయి ఎంతో చూడకుండా మాట్లాడటం ఇవి కూడాను ఖచ్చితంగాను ప్రజల మీద ఓటర్ల మీద ప్రభావం చూపిస్తాయని మనం చెప్పొచ్చు. ఇకపోతే మీరు చెప్పినట్టు సరే, ఇప్పుడే ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ అయితే చూద్దాము. మనకి ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం మనకి బొత్స సత్యనారాయణ గారు కూడా మనకి వెనుకంజలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెరుకుపల్లి నియోజకవర్గం, విజయనగరం జిల్లా చెరుకుపల్లి నియోజకవర్గం నుండి బొత్స సత్యనారాయణ 1869 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుతానికి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తుల్లో ఇతను కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి అని చెప్పొచ్చు. సో కాకపోతే ఓట్ల మెజారిటీ అనేది వెనుకంజలో ఉన్న సంఖ్య అయితే కొంచెం తక్కువగానే ఉంది మిగిలిన వాళ్ళతో పోలిస్తే. సో కంటిన్యూ చేయండి చెన్నారెడ్డి గారు. అయితే అంబటి రాంబాబు గారు చాలా ఉత్సాహమైన వ్యక్తి, మీడియాలో కూడాను చాలా యాక్టివ్గా కనిపిస్తారు. అయితే అతను అప్పుడప్పుడు చూపించిన ఉత్సాహము ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగాను ఈ ఎన్నికల ఫలితాల ట్రెండ్ చూస్తుంటే ఒక వ్యక్తిని కానీ లేదంటే ఒక ప్రాంతాన్ని కానీ మనము బేరేజ్ వేసుకోవటం కష్టంగా ఉంది. కిందటిసారి ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగానూ వన్ సైడ్ వచ్చినాయో ఇప్పుడు దాదాపు అదే విధంగా కనిపిస్తుంది. ఒక వేవ్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ వేవ్లో ఎవరైనా ఓడిపోయే అవకాశం ఉంది. కిందటిసారి వేవ్లో కూడాను తెలుగుదేశం పార్టీ నుండి అత్యంత బలమైన వ్యక్తులు ఎలా ఓడిపోయారు, ఇప్పుడు ఈ వేవ్లో కూడాను వైఎస్ఆర్సీపీ నుండి కూడా బలమైన వ్యక్తులు ఓడిపోవడం కనిపిస్తూ ఉంది. ఈ వేవ్కి తట్టుకొని నిలబడే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఇకపోతే ఈ సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా మీరు ఏమన్నా ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ అయితే చూద్దాము. ఒక్క నిమిషం. మంగళగిరిలో 7 రౌండ్లు ఓటింగ్ అయితే ముగిసింది. 7 రౌండ్లు ఓటింగ్ ముగిసేసరికి 25,616 ఓట్లతో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి 7 రౌండ్లు ఓటింగ్ కౌంటింగ్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యేసరికి 25,616 ఓట్లతో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అతి కీలకమైన నియోజకవర్గం చర్చ జరుగుతున్న మంగళగిరి ఫలితం చూస్తున్నాం మనం. ఎగ్జాక్ట్లీ సార్. మంగళగిరి ఫలితం అనేది అంటే చాలా చర్చ. మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తున్నారు అన్న దగ్గర నుంచే మనం చాలా విమర్శలు, చాలా కాంట్రవర్సీలు అయితే చూసాము. మరి అటువంటి నియోజకవర్గంలో 25,000 దగ్గర 25,000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఒకసారి దీని గురించి విశ్లేషించండి చెన్నారెడ్డి గారు. మీరు అన్నట్టు మంగళగిరి నియోజకవర్గం అన్నది మన రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన నియోజకవర్గం కిందనే మనం భావించాలి. అయితే ఈ నియోజకవర్గం సో చెన్నారెడ్డి గారు ఒకసారి దీని గురించిన ఒక వివరణ, కొంచెం సంక్షిప్తమైన వివరణ ఇచ్చేసేయండి. అయితే మన రాష్ట్రంలో ముఖ్యంగాను ఇద్దరు ముఖ్యమంత్రులు, అదే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ, తర్వాత స్థానంలో మనం చూస్తే ఈ మంగళగిరిలో లోకేష్ గారు, ఆయన గెలుస్తారా, కిందసారి ఓడిపోయారు, ఈసారి గెలుస్తారా, గెలవకపోతే ఆయన పరిస్థితి ఏంటి, గెలిస్తే పరిస్థితి ఏంటి అని చాలా అంచనాలు ఉన్నాయి. అయితే వారికి ఈ స్థాయిలో మెజార్టీ రావడం అన్నది కూడాను తెలుగుదేశం పార్టీకి కొంత ఉత్సాహమైన విషయంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గుజ్జు చెన్నారెడ్డి గారు. మరింత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు ధన్యవాదాలు. సో మరి చూస్తున్నాం కదా, కొండలరావు గారు ఒక్కసారి మరి నారా లోకేష్ గారి ముందంజ 25,000 మెజారిటీతో ఇప్పటికే ముందంజలో ఉన్నారు. 7 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి ఒకసారి దీని గురించి విశ్లేషించండి. ఆంధ్రప్రదేశ్ యావత్తు ఎక్కువగా ఫోకస్ అయిన ప్రాంతం, ఎక్కువగా చర్చకి దారి తీసిన ప్రాంతం, చర్చలు జరుగుతున్న ప్రాంతం మంగళగిరి. చేనేత వస్త్రాల తయారీకి సంబంధించి, చేనేతకారులకు సంబంధించి అతి కీలకమైన ప్రాంతంగా అటు పెడన తర్వాత ఇటువైపు భావించే ప్రాంతం మంగళగిరి. ఈ మంగళగిరి అమరావతిలో ఉండటం కారణంగా ఈ ప్రాంతం నుంచి పోటీ చేసే వారి పట్ల, ఈ ప్రాంతంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఎవరికి అవకాశాలు ఎక్కువ వస్తాయి, ఎవరు ప్రజలతో మమేకమై ఉన్నారు, ఎవరు ప్రజలకి భవిష్యత్తులో సేవ చేయగలుగుతారు, ఎవరు ఈ ప్రాంతాన్ని జాతీయ స్థాయిలో గుర్తించబడేట్టుగా చేయగలుగుతారు, అభివృద్ధిని ఎవరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, ఈ ప్రాంతాన్ని ఎవరు అభివృద్ధి చేసి చూపించగలరు, ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటే ఓటర్ల తీర్పుని మనం గమనిస్తున్నాము అని చెప్పడానికి ఎంతో సమయం పట్టదు.
ఓకే సార్. సో మరి ఇప్పటి వరకు మనం చూస్తున్నాము ఏపీ అసెంబ్లీ ఫలితాల తాజా ఖచ్చితమైన సమాచారం డిడి సప్తగిరిలో మీకు అందిస్తున్నాము. సో మరి మరింత సమాచారం ప్రజా తీర్పు 2024 కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మరి ఇప్పుడు ఒకసారి మనం వార్తల్ని చూసేద్దాం. ఓవర్ టు స్టూడియో.